సమస్త సృష్టి సాధనం సౌయమంగళం సమస్త సృష్టి సాధనం సౌయమంగళం శుభాకరా శుద్ధాకర విశుద్ధ వందనో శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనో వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరప్రధుండ భక్త హృదయ వాస స్తోత్రము వరప్రధుండ భక్త హృదయ వాస స్తోత్రము శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనో శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనో. ప్రార్థనా పల్లవిని పాడుకుందాం. బహుగా ప్రార్థన చేయుడి ఇక మీదట బహుగా ప్రార్థన చేయుడి బహుగా ప్రార్థన చేసి బలమున్ సంపాదించి మహిలో కీడును గెల్వుడి దేవునికెప్పుడు మహిమా కలుగానీయుడి దేవునికెప్పుడు మహిమా కలుగానీయుడి. ప్రార్థన చేసి ఘనమైన మనకి నిశ్చేష్టమైన మనకి వేలాది వందలు తండ్రి అయినా పైన వారం నుంచి ఈ వారం వరకు నీ బలిష్టమైన రకాల చాటున భద్రపరిచి ఈ రీతిగా నా ప్రభ మరొక రోజుని మరొక దినాన్ని నాకు ఇచ్చిన తండ్రి నీకు వందనాలు తండ్రి. అయా ఈ దినమ చూడలేక అనేక మంది భూమి విడిచిపెట్టి తండ్రి ఏ మంచి లేని నన్ను మమ్మల్ని ప్రేమించి ఈ రీతిగా నా తండ్రి పరిశుద్ధ ఆదివారంలో ప్రవేశపెట్టిన తండ్రి సమాజంగా సంఘంగా అయా కూడుకుంటూ ఇచ్చిన ధన్యతను బట్టి భాగ్యాన్ని బట్టి ఎంతగానో కృతజ్ఞతలు తండ్రి. మొదటగా మాత్రమే తండ్రి బట్టి వందనములు తండ్రి. పెద్దయ్య గారికి ఆరోగ్యమును శక్తి బలం ఇచ్చిన తండ్రి. అయా వృద్ధాప్యంలో కూడా తండ్రి ఎంతగానో క్షేమంగా ఉంచిన విధానం బట్టి వందనములు తండ్రి. అయా బలిహీత వచ్చినప్పటికి దాని నుంచి విడిపించి స్వస్థపరిచిన తండ్రి నీకు వందనములు దేవా. అయా అనేక సమస్యలు ఉండేలాగా నీ సహాయం దయచే ప్రభా నీకు వందనములు దేవా. అయా ఈజీకి ఆశకు పొడిగించినట్టు ఆశ పొడిగించగా శక్తిమంతుడా నీకు వందనములు దేవా. ఆయుష్ని ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్న దేవా నీకు వందనములు దేవా. ఆ పరిచర్యను జ్ఞాపకం చేసుకో ప్రభా నీకు వందనములు దేవా. ఆ యొక్క పరిచయం జ్ఞాపకం చేస్తుంది. ఆ యొక్క మరి పరిచయం చేసిన సేవకులను జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈ సేవ అంతా నాటికి అభివృద్ధి చేయండి ప్రభా నీకు వందనం తండ్రి. అయా అదిగో ప్రభా మరి బిడ్డ ఎంతగానో ప్రయాస పడుతున్నాడు తండ్రి జ్ఞాపకం చేసుకోండి. అయా సమయం ముందు ఆ సమయం ముందు ప్రయాస వ్యర్థము కాకుండా నువ్వు వాక్యం సెలవిస్తుంది కదయా. నా బిడ్డ ప్రయాసం జ్ఞాపకం చేసుకుని తండ్రి ఈ సేవ అంతా అభివృద్ధి చేయండి ప్రభా. అనేక నూతన ఆత్మ రాట సహాయం చే ప్రభా. వాక్యంతో అనేకలను ఆకర్షించండి దేవా నీకు వందనం తండ్రి. బిడ్డ చదువుల్లో తోడుండి ప్రభా. వివాహం విషయమే సహాయం దయచేనయా. నీ కృప నీ కాపుదల దయచేమి ప్రార్థిస్తున్న ప్రభా. ఈరోజు మరి జరగబోయే ఆరాధనలో మీరు తోడుండి ప్రభా. మొదటి నుంచి ఆఖరి వరకు కూడా మీరు అధికారిగా నిలబడి తండ్రి సహాయం చేయ ప్రార్థిస్తున్న తండ్రి. ఆరాధనంతట్లో మీరు అయా నీకు మహిమ గారు జరుగులా సహాయం చేయ ప్రభా. పాటలతో మీరు మహిమ పొందండి ప్రభా. అయా వాక్య పరిచయంతో మీరు వాక్యంతో మాతో మాతో మాట్లాడండి ప్రభా నీకు వందనం తండ్రి. సాక్ష్యాలు మీరు ప్రభా.
ఆ యొక్క ప్రాంతాన్ని ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తుంది తండ్రి. అయా నీ వనంలో పనిచేసిన ప్రతి కుటుంబాన్ని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మందిరం పదవులు తీర్చండి. ఏది అవసరమో నీకు తెలుసు ప్రభా. పదవులు తీర్చేవాడు నీవేమన్నా తండ్రి. అయా పండుగ దినాల్లో మేమున్నా ప్రభా. అయా నీ వద్దకు వచ్చి ప్రార్థించగా అనేకమైన అద్భుతాలు చూస్తాను చెప్పి తండ్రి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు తండ్రి. అయ్యా నీవు మొరపెడుతున్న జ్ఞాపకం చేసుకుని నిజముగా మొరపెట్టే వరకు నీ సమీపంగా ఉంటాను చెప్పిందేవా. అయా ఆశ గల ప్రాణాన్ని వేలతో తృప్తిపరుస్తా నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. నీ కొందరదయా అయా పరిచయంతటిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. అయా ప్రాంతాల బిడ్డలకు జ్ఞాపకం చేస్తండి. అయా ఇది పరిశుద్ధ ఆదివారం ఘనముగా ఆచరించమంటున్నావు దేవా. అయా ఉన్నతమైన దేశం యొక్క ఉన్నతమైన అయా ఎక్కిస్తాని వాక్యము సెలవిస్తుంది ప్రభా. ప్రతి ఒక్కరు వరుస తండ్రి ఈ సమయం నీతి ప్రభా. 6 రోజులు కష్టపడి 7వ రోజు ప్రభా ఇది నీ దినమైన రోజు అని ప్రతి ఒక్కరు గ్రహించేలా సహాయించే ప్రభా. ఈ సమయం నీవు ఇచ్చినందుకు ఎంతగానో కృతజ్ఞతలేని ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నిన్ను ఆరాధించు సహాయం చేయతండి. త్వరగా రాట సహాయించండి. ఆ పనిలో పడి ఉండకుండా ప్రభా సహాయం చేసి వారందరూ తోడుకురమని ప్రార్థిస్తున్నా ప్రభా. ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాయా. ఈ వారం అంతా స్కూల్కి వెళ్ళే బిడ్డలు, కాలేజీకి మరి వ్యాపారాల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం ఏ వృత్తుల ప్రకారంగా పనులు చేసిన ప్రతి ఒక్కరు సురక్షితంగా క్షేమంగా కాపాడిని బట్టి వందరం తండ్రి. అయా నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఎంతగానో కృతజ్ఞులైన ప్రభా తండ్రి. అయా నరుడు జ్ఞాపకం చేసుకుంటే ఏ పార్టీ వాడంటున్నా ప్రభా. అయా జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని సజీవులు ఉంపురించినందుకు వందరం తండ్రి. అయా మా నీతిని బట్టో మా భక్తిని బట్టో కాదు కానీ కేవలం కృపను బట్టి జ్ఞాపకం చేసుకుంటండి. అయా ఇదిగో బలహీనలు ఉంటే బలపరచండి అయ్యా. ఎవరైతే బలహీనతో కుంగిపోతున్నారో జ్ఞాపకం చేసుకుని అయా రోగం నుంచి విడిపించడం సాలిముడు దేవుడు తండ్రి. అయా మీ సంఘటనలు కుదుర్చువాడు నేనే అని చెప్తున్నా కదయ్యా. అయా మొరపెట్టిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకున్న బలహీనత నుంచి విడిపించి స్వస్థపరిచి ఆరోగ్యంలో శక్తిని బలాన్ని దయచే ప్రభా. అయ్యా ఇది 11 నెలలు కూడా ఉత్సవ కృపలో భద్రపరిచావు నా తండ్రి. 2వ ఆదివారంలో మరి పరిశుద్ధ ఆరాధనలో మమ్మల్ని అందరినీ చేర్చి అయ్యా నేను గర్భపరచటకు నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి వందరమ తండ్రి. ఒక్కరిని జ్ఞాపకం చేసుకుందండి. చిన్న బిడ్డలను, యవన బిడ్డలని, వృద్ధుల్ని జ్ఞాపకం చేస్తుంది. అయ్యా పాడి పశువులు జ్ఞాపకం చేసుకో ప్రభా. ప్రతి ఒక్కరి మీద దృష్టి ఉంచండి. అనేకమైన వాక్యం చెబుతున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి హృదయంలో అయా ముద్ర వేసుకోవడం సహాయం చే ప్రభా. అంచు దినాల వాక్యం కరువైపోతుంది. వాక్యం సెలవుస్తున్నాయా. ఆ వాక్యం మా హృదయంలో మా యొద్ద ఉండాలి, మా నోటిలో ఉండాలి వాసిపడుతున్న దేవా. ప్రతి వాక్యాన్ని మా హృదయంలో పెట్టుకోవడం సహాయం చే ప్రభా. అయా నేను కాలంలో అనేకమైన మా దేవుడు అనగా ఎలాగా అయా ప్రత్యక్షవంతుడు అవన్నీ కూడా సేవకులు వివరించిన విధాన్ని బట్టి వందం దేవా. అయా దేవుని గుడాసములు ఎవరు తెలుసుకోగలని వాక్యము సెలవుతుంది దేవా. నీ కొందరమ దేవా. అయా నువ్వు గొప్ప దేవుడు తండ్రి. నీ కొందరమ దేవా. అయా సర్వశక్తివంతుని సంపూర్ణ జ్ఞానం ఎవరు ఎరుగలన్న దేవా. నీ కొందరం దేవా. అయా మనుషులుగా మేము ఎరగలేము తండ్రి. నువ్వు మహోన్నతుడివి తండ్రి. ఆకాశని సింహాసనమని భూమిని పాదపెట్టమని అయా నేను దినాల అనేకమైన వాక్యం ద్వారా మా అవకలతో నిలబెట్టి మాట్లాడే దాన్ని బట్టి వందలు తండ్రి. అది ఆకాశము కంటే ఎత్తైనదని అయా పాతాళం కంటే లోతైనదని తండ్రి. దానికి ఎవరు గ్రహించలేదని తండ్రి. నువ్వు మహాజ్ఞానివి తండ్రి. నిన్నెవ్వరూ అర్థం చేసుకోదండి. ఎవరు నిన్ను కలగజేది నువ్వంతా నువ్వు కలిగి ఉన్నావని అనేకమైన మాటలతో మీరు మాట్లాడే దాన్ని బట్టి వందరము తండ్రి. గొప్ప దేవుడు తండ్రి. అయా పనికి మాలిన వారు ఎవరో తండ్రి. పాపం చేయవారు నువ్వు ఎరుగుదమని చెప్తున్న దేవా. నీ కొందరు దేవా. అయా ఇదిగో పనికి మాలిన వారిలోనూ పాపంలోనూ మేము ఉండకుండా సహాయం ఇచ్చే తండ్రి. అయా నువ్వు ఆశించిన జీవితం ప్రతి ఒక్కరు జీవించలేక ఆ భాగ్యం మాకు దయచేయమని అయా ప్రార్థిస్తాం తండ్రి. నీ కొందరు దేవా. అనేకమైన వాక్యాలు చెబుతున్నాగా అయా వాక్యము ఖండిస్తున్నప్పుడు అయ్యా సరి చేసుకున్నా సహాయం చేయ ప్రభా. నీ కొందరు తండ్రి. అయా అదిగో ప్రభా పాపమును తను పట్టిస్తుందని చెప్తున్న దేవుడు తండ్రి. ఎవరు పట్టుకోకర్లన్న ప్రభా తండ్రి. అలాంటి పాప బంధకాలను ఎవరైనా పడ్డం తండ్రి విడిపించండి. అయా కుటుంబాల్లో నెమ్మది లేక శాంతి లేక అయా ఇది అంచుదల పాపం విస్తరమైపోతుంది తండ్రి. అయా కుటుంబాలు ఇచ్చివని అయిపోతుందండి. కుటుంబాలు మొదలుగా నువ్వు నిర్మించిన దేవుడు తండ్రి. అయా లోకమైన ఆకర్షణలో బిడ్డలు పడిపోతున్నారు. విడిపించి తండ్రి. కుటుంబాలు విచ్ఛిన్నం చేసుకోకుండా ప్రభా. ఏ కుటుంబాలు ఏ దుష్టుడు జారబడకుండా ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకొని ఇప్పటికే ఆ బంధకాల నుండి విడిపించండి అయ్యా. ఆ యొక్క ఆకర్షణ అది పాపంతో కూడిందని గ్రహించేలా సహాయం చే తండ్రి. అయా పాపము మరణానికి దారితీస్తున్న గ్రహించలాగా సహాయం చే ప్రభా. ప్రతి ఒక్క నా పాప బంధకాలు నిడిపించండి అయ్యా. అయా లోకంలో ఉదంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవడము అన్న తండ్రి. ఎయ్యి కూడా తండ్రి లోకంలో ఉన్నాయి తండ్రి. మాలో ఉంటాకి వీలేదు ప్రభా. అయా పరిశుద్ధాత్మ దేవా. ప్రతి ఒక్కరిని మీరు మాట్లాడుతూ సరి చేసుకోలే సహాయం చే ప్రభా. నీ కొందరు తండ్రి. అయా తిరిగి చూస్తే ఏది మిగలదు అయా. పాపంలో పడినవారు తండ్రి. అది మరణంలో ఈడ్చుకెళ్ళిపోద్దని తండ్రి. అది అక్కడికి తండ్రి ఎవరు కూడా తండ్రి ఆయా స్థితిలో ఉండకున్నట్లు సహాయం చేయమని ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి తండ్రి. అయా పాపమనే మనోరతలు తెరవని తండ్రి. అయా విడిపించండి. పాప బంధకాల నుంచి విడిపించి సహాయం దయచే ప్రభా. అయా దేవుని వైపు చూసి నేత్రాలు దయచండి అయా. నీ కొందరు తండ్రి.
అయా నరపుత్రుడా చక్కగా నిలబడము అని వాక్యము సెలవిస్తుంది. నిన్ను మాట్లాడవలసి వచ్చిందని చెప్తుంది దేవా. అలాంటి చక్కగా నిలబడే జీవితాలు దయచేయండి అయ్యా. నిలబడిన వాడు పడిపోకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నా ప్రభా. నీ కొందమ తండ్రి ఎవరు కూడా తండ్రి గర్వించడానికి వీలేదంటున్నా దేవా. అయా గర్వము నాశనకు దారితుందని చెప్పింది దేవా. నీ కొందమ తండ్రి అయా ఈయనేమో ఘనతకు దారితుందని చెప్పింది దేవా. నీ కొందమ తండ్రి అయా ఈయనేమో బామ గల్లి నడుచుకునే భాగ్యం దాచి అపస్తులు పావులు గారు ఎట్లా చెప్పి ఉన్నాడు ప్రభా. అయ్యా అదిగో కన్నీళ్లు విడుస్తూ తండ్రి ఈయనేమో బామంతో నడుచుకున్నట్లు తండ్రి ఆ రైతుగా నడుచుకునే జీవితాలు దయచేయండి. ఎవరికి వారు తగ్గించుకొని తండ్రి దేవుళ్ళు ఎదిగే వరకు తండ్రి దేవుళ్ళు నడిచే వరకు ఉంటే సహాయం చేయ ప్రభా తండ్రి. మా భక్తి కాదు మా శక్తి కాదు కానీ కేవలం నీ కృపని గ్రహించుకొని తండ్రి ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. మనలో పనిచేసిన ప్రతి బిడ్డను ఆస్వాదించండి. వారి పనులందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి. అయ్యా మీరు నా ఎందు నుంచి ఉంటే నేను ఎందు నుంచి అని మీకు ఏది ఇష్టం అది అప్పుడు అడగమంటున్నాం. అది పరిపూర్ణంగా నేస్తాను చెప్పింది దేవ తండ్రి. నేను వాళ్ళ పనిచేసిన ప్రతి బిడ్డని తండ్రి వారి పనుల ప్రకారంగా మీకు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆస్వాదించని ప్రార్థిస్తున్న ప్రభా. ఈ మందిని కొదలు తీర్చండి. ఈ పండుగ దినాల్లో మరి గృహ కుడుకులు పెట్టుకున్న ప్రతి కుటుంబంలో మీరు దర్శించండి తండ్రి. అయా ఎవరెవరు పెట్టుకున్నారో ఆ కొదలు తీర్చండి. మరి ఆర్థికంగా ఉంటే ప్రభా ఆర్థిక ఇబ్బందులను చిడిపించి సహాయం చేయి. అప్పులను చిడిపించండి. ఆర్థిక పరిస్థితిని చిడిపించి సహాయం చేయి ప్రభా. ఈ గ్రామం చుట్టూ నీ కంచి వేతండి. గ్రామంలో ఎటువంటి గలిబిలి గందరగోళం లేకుండా అయా సమాధానపడే జీవితాలు దయచండి. అనేకులు రోగాలతో ప్రభా అనేకమైన వ్యాధులతో బాధపడుతున్న వరకు స్వస్థపరిచి లేవనెత్తండి. అయా ప్రతి ఒక్కరిని సాక్షిగా నిలబెట్టుకొని ప్రార్థిస్తున్నా ప్రభా. నీ సన్నిధిలో నిలబడి సాక్షులుగా నిలబెట్ట కృప చూపమని ప్రార్థిస్తుంటండి. అయా ఉదయంతా కూడా మీరు ఆరాధనంతలో మీతో సహాయం చేయమని ఆ ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసయ్య అతి శ్రేష్ఠమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మరి యొక్క ప్రార్థన పల్లవిని మనం పాడుకుందాం ప్రభు వైపు చూస్తూ. సర్వం భూలో నీవు సర్వమయ్యున్నావు. సర్వం భూలో నీవు సర్వమయ్యున్నావు. నిర్వహించితివీనా నిఖిల కార్యములు. నిర్వహించితివీనా నిఖిల కార్యములు. దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు. దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు. నా విన్నపము విన్నా నాథ సంస్తుతులు. నా విన్నపము విన్నా నాథ సంస్తుతులు. ప్రార్థన చేసి ప్రార్థన. మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి కృపగలిగిన దేవా, రాజులకి రాజువి ప్రభువులకు ప్రభువి గొప్ప దేవుడివి శక్తిమంతుడివి బలవంతుడివి నిజమైన తండ్రివి నీవయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు. మట్టి పురుగులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దీనులు వేణులు వలుపులు అభాగ్యులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నా తండ్రి మరి ఒక ఆరాధ దినమున ప్రభువా నా తండ్రి అయా నీ వస్త్రపు చెంగి నీడ కిందకు వచ్చి నిన్ను స్తుతించి నిన్ను గణపరుచుకునే భాగ్యాన్ని ధన్యతని మాకు దయచేసినందుకు కొందనాలు దేవా. స్తోత్రములు నాయన. నువ్వు చేసే ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు మా జీవితాలలో లెక్కకు మించి అవన్నవి గనక మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. సంవత్సరములను దయా కిరీటములను అయా మాకు దయచేయించిన విధానాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా నా తండ్రి నాయన. అయా నా దేవా స్తోత్రములు నా తండ్రి నాయన. పోయిన ఆరాధ దినం నుండి ఈ ఆరాధ దినం వరకు కూడా నీ ఉచితమైన రెక్కల కింద భద్రపరుచుకుని నా తండ్రి నాయన నాది ఉదయకాల సమయాన అయా నిన్ను స్తుతించి నిన్ను గణపరుచుకునే భాగ్యాన్ని ధన్యతని మాకు దయచేసిన విధానాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలనైనా. మా స్థితులను మా గతులను అయా మా నడకలను మా పడకలను ఎరిగిన దేవుడు నీవు తండ్రి. నీకు సాటైంది నీకు మరుగైనది ఏదీ లేదయ్యా. సమస్తము సాధ్యమైన దేవుడు నా తండ్రి నాయన. అయ్యా మీరు భూమి మీద ఉన్నారు, నేను ఆకాశం గనక మీ మాట కొద్దిగానే ఉండాలి తండ్రి నాయన. అయ్యా నా దేవ ఆకాశము నుంచి నాయన మీరు తొంగి చూస్తున్నారు తండ్రి నాయన. అయ్యా నరుడు చేయి
ప్రతి పనులు కూడా ప్రభా నా తండ్రి నాయన నీకు తేటగా కనపడుచుని అంటున్నావు తండ్రి ప్రభా నాయన నా తండ్రి. ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నాయన నా దేవా అది గ్రహించుకుని నా దేవా నా తండ్రి నువ్వు చూస్తున్నావని నా తండ్రి భయముతో భక్తితో విశ్వాసముతో నమ్మకంతో జీవించటానికి సాయించే ప్రభా స్తోత్రములు నాయన. భయం లేని భక్తి అక్కడికి రాదంటున్నారు తండ్రి ప్రభా. అది అక్కడికి వచ్చిన చక్కగా నడవదంటున్నారు తండ్రి ప్రభా స్తోత్రములు. అయ్యా భయం కలిగిన భక్తి అక్కడికి వచ్చి చక్కగా నడిపించి అది మేఘవెక్కిచ్చిద్ది అంటున్నావు తండ్రి దేవా. అట్టి జీవితాలను అట్టి ధన్యతను నాయన నాకు మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి దేవా స్తోత్రములు నాయన. అయ్యా నీ వాక్యం రెండంచులు ఖడ్గం అంటున్నావు తండ్రి నాయన. అది దూచుకుని వెళ్ళుచున్నది అంటున్నావు తండ్రి. అది ఎముకలను సైతము నా తండ్రి విభాగించుచున్నది అంటున్నావు తండ్రి ప్రభా స్తోత్రములు. అయ్యా అవును తండ్రి నీ వాక్యంతో మాతో మాట్లాడినప్పుడు నా తండ్రి అయ్యా చేదైన ఏదైనా కానీ మా నాయన మాలో ఉంటే నాయన మేము దాన్ని తీసివేసుకుని మేము సరి చేసుకోవడానికి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. అయా దేవా స్తోత్రములు నాయన. నీ కనుదృష్టి ప్రతి స్థలముల మీద ఉంటుందని అది చీకటిలో ఉన్న వారిని కూడా ఎలుగులో ఉన్న వారిని కూడా చూస్తుందని నాయన గ్రహించమంటున్నావు తండ్రి. అటు గ్రహించే జ్ఞానాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను దేవా స్తోత్రములు తండ్రి. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తవి బలమైన తండ్రివి నిత్యుడికి దేవుడివి సమాధానకర్తవి నీవు తండ్రి. నువ్వు తప్ప మరి ఒక దేవుడు లేడు ప్రభా స్తోత్రములు. అయా వ్యర్థము అంటున్నావు తండ్రి. వ్యర్థమైన వాటి వైపు మేము పరిగెట్టడం కాదు కానీ నాయన నీ వైపుకి పరిగెత్తే జీవితాలను మాకు దయచే, నిలకడగలిగిన జీవితాలను మాకు దయచే. అయా నువ్వు పెట్టి నీ పరుగు పందుములో నా తండ్రి ఓర్పుతో సహనముతో పరిగెట్టడానికి సహాయం చే తండ్రి. ఈ లోకం ఎంత విశాలమైనది నీ త్రావెంతో ఇరుకైనది అంటున్నావు తండ్రి. నీరుకైన తావులో వద్దత కలిగి నెమ్మది కలిగి సమాధానము కలిగి ఐక్యత కలిగి ప్రేమ కలిగి నడిచే జీవితాలను మాకు దయచేయమని అడుగుచున్నాను దేవా స్తోత్రములు. మీరు చెడ్డవారైనప్పటికీ కూడా మీ బిడ్డలకు మంచి వాళ్ళు నేర్పమంటున్నావు తండ్రి. మీ బిడ్డలకు అంగలార్పి విద్య నేర్పుడి, రోదన చేయడం నేర్పుడి అంటున్నావు తండ్రి నాయన. అయా సాతానుగాడు నాయన కిటికీల్లో నుంచి పొంచి చూస్తున్నాడు అంటున్నావు దేవా. ఆడు ఎవరిని మృంగిది నాయన యవనస్తులను పసిబిడలను నా తండ్రి నాయన ఆడు మింగిది మనం చూస్తున్నాడు అంటున్నావు తండ్రి నాయన. అందుచేత నా తండ్రి మీ బిడ్డలకి నాయన అంగలార్పి విద్య నేర్పమంటున్నావు దేవా స్తోత్రములు నాయన. అయా దేవా స్తోత్రములు. ఈ లోక జ్ఞానముతో అయితే మేము నేర్పలేము తండ్రి. అయా పరలోక జ్ఞానమును నాయన మాకు ప్రసాదించమని అడుగుతున్నానయ్యా స్తోత్రములు. అయా కోడి తన బిడ్డలను ఎలాగూ భద్రపరుచుకుంటుందో తండ్రి నువ్వు అలాగూ భద్రపరుచుకుంటున్న దేవుడు నా తండ్రి దేవా. అయా తల్లి చెప్పుచుండగా నాయన నా తండ్రి నాయన అయా కోడి పిల్లలు నా తండ్రి ఇలాగే చెప్పుచున్నదని నా తండ్రి అవి నాయన తల్లిని విడిచి నాయన మాటని పక్కకు త్రోసినప్పుడు నా తండ్రి అయా గెద్దనే సాతానుగాడు వచ్చి ఎత్తుకుని వెళ్ళుచున్నప్పుడు నాయన అయా కోరల నుంచి విడిపించేవారు ఎవరూ లేరు తండ్రి నాయన. అయా ముందుగానే జాగ్రత్త పడమంటున్నావు తండ్రి ప్రభువా. అయా తల్లి తనతో కూడా ఎగరలేక నా తండ్రి నాయన వేదన చెందుచున్నప్పుడు నాయన ఆ వేదనని చూచుచున్న తండ్రివి నా తండ్రి. అయా జాగ్రత్త పడే జీవితాలను దయచే. అయా ప్రతి యవనస్తుడిని మీరు పట్టుకునండి, ప్రతి యవనస్తురాలను మీరు పట్టుకునండి తండ్రి. యవనస్తులు దేని చేత తన నడతను సరి చేసుకుంటారంటే కేవలం నీ వాక్యము ద్వారాగేనంటున్నావు దేవా స్తోత్రములు. అయా నీ వాక్యములో నా తండ్రి నీ వాక్యముతో నాయన ఆ బిడ్డలతో మీరు మాట్లాడి సరి చేయమని అడుగుచున్నాను. అలాగే సుతిమల సంఘ ప్రకాశనార సంఘాన్ని నాయన మీరు ఆశీర్వదించి దీవించండి తండ్రి. అయా నాయన ప్రతి కుటుంబాలను కూడా మీరు దర్శించండి దేవా స్తోత్రములు. అయా నా దేవ మొదటిగా మా పెద్దయ్య గారిని మీరు ఆశీర్వదించండి, వారికి మంచి ఆరోగ్యాన్ని ఆయుస్సుని దయచేయండి నాయన. వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ ఇంకను మా మధ్య నిలబెడుతున్న విధానాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు. అలాగే తండ్రి ఇక్కడ మా ఆత్మలను కాయిచ్చిన మా తండ్రిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. వయసులో చిన్నవాడైనప్పటికీ నాయన అయ్యా మా ఆత్మలను కాయిచ్చిన మా తండ్రిగా నిలబెట్టిన విధానాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలని బిడ్డ చేయించిన పరిచర్య అంతట్లో కూడా మీరే తోడుగా నీడగా ఉండి సాయించండి నాయన. నా తండ్రి ఎంతో భారభరితమైన సేవ అయ్యా భుజాల మీద వేసుకుని నాయన లాగుచ్చు ఉండగా నాయన ఆ కాడిని తేలికగా చేయమని అడుగుచున్నాను. చేయించిన తండ్రివి నీవే నన్ను నమ్ముచున్నాను దేవా స్తోత్రములు. అలాగే నన్ను ప్రతి విషయంలో కూడా మీరే తోడుగా నీడగా ఉండి సహాయం చేయమని అయా మంచి అమ్మగారిని కూడా మరి మా సంఘానికి ఏర్పరచమని నా తండ్రి నాయన. ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి దీవించమని, దూర ప్రాంతాల నుంచి వస్తున్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించి దీవించి నీ వాక్యంతో మాతో మాట్లాడి అయా చేదైనా ఏదైనా ఉంటే నాయన తీసివేసుకుని నాయన నీ వాక్యముతో మేము స్థిరపడడానికి సహాయం చేయమని నీ ఆత్మ అభిషేకంతో ప్రతి బిడ్డని నీ వాక్యము ద్వారా నింపి
స్వస్థపరచమని నాయన ఈ దీనురాలు నీనురాలు నలుపురాలు నా భాగ్యరాలునైనా నా ప్రార్థన కూడా ఈ పాద సన్నిధికి చేర్చుకుని ప్రార్థనకు ప్రత్యుత్తర జవాబుని పంపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుచున్నాను తండ్రి. మరి యొక్క ప్రార్థన పలువును పాడుకుందాం. యెహోవా నా మొరలాలించెను, ధన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొరలాలించెను, ధన మహాదయను నన్ను గణించెను. అయ్యా మహాపరిశుద్ధుడ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడైన మా దేవ, నేడు నిరంతరం ఏకరీతి కలిగిన దేవా నీకు వందనాలు ప్రభువా. అయ్యా ఆకాశుని సింహాసన భూమిని పాదపీఠం తండ్రి, అయ్యా నీ పాదాల సన్నిధికి మేము కొద్ది మందికి వచ్చున్నాం దేవా. నేను స్తుతించడానికి, నేను గణపరచడానికి, నీ మాటలు వినటానికి వచ్చున్నాం తండ్రి. అయ్యా మాతో మీరు మాట్లాడమని అడుగుచున్నాం ప్రభువా, నీకు వందనాలు. అయ్యా మొదటగా నాయన ఆత్మీయ తండ్రి నాయన జ్ఞాపకం చేసుకున్న తండ్రి, ఆరోగ్యమైన ఆయుష్నిచ్చి నీ కృపారేఖల చాటును భద్రపరిచి అయ్యా ఇగోనైనా తను చేస్తున్న పరిచర్య ఎంతట్లోనూ నైనా అభివృద్ధిపరచమని అడుగుచున్నాం దేవా, నీకు వందనాలు ప్రభువా. అయ్యా ఇగో మా ప్రాంతంలోనైనా చేస్తున్న పరిచర్య చేస్తున్న సేవకులు నీ కృపారేఖల చాటును భద్రపరచండి, ఈ ఆత్మాభిషేకంతో నింపమని అడుగుచున్నాం దేవా, నీకు వందనాలు ప్రభువా. నీవు ఆరాధనకి యోగుడు, స్తుతులకు పాత్రుడు కనుక నాయన నీ వాక్యం నాయన వివరించుండగా నీ సేవకులు బలపరచండి. అయ్యా మానవ స్వరాన్ని మరుగుపరచండి, స్వరం ఎత్తి మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా ఇగో నా తండ్రి బలపరిచి వాడుకోమని అడుగుచున్నాం దేవా. అయ్యా ఇగో నేను నీ కృప, నీ కాపుదలు, నీ సన్ని సహాయం నీ సేవకులకు దయచేయమని అడుగుచున్నాం దేవా, నీకు వందనాలు. అయ్యా ఇగో నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నీ సన్నిధి కొత్త నీ సహాయం దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. అయ్యా కుటుంబాల సమేతకి నీ సన్నిధికి వచ్చి హృదయాన్ని మార్చుకొని నా తండ్రి మార్గం సత్యం జీవనువే గనకనైనా అయ్యా నీ ద్వారానే పరలోక రాజ్యానికి చేరాలి ప్రభు. ప్రతి ఒక్క బిడ్డ మారటానికి సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా నువ్వు చెబుచున్నావు తండ్రి, నేను త్వరగా రాబోచున్నాను, ఎవరి జీతం వారికి ఇస్తానంటున్నావు ప్రభువా. అయ్యా ఇగో నాయన చెడుని విడిచి నాయన మంచి మార్గంలో నడవటానికి సహాయం దయచేయండి. అయ్యా చీకటి నుంచి వెలుగులోకి నడిపించే దేవుడు ప్రభు. అయ్యా సంవత్సరంలో గడిచిపోచునే తండ్రి. అయ్యా ఇగో నా తండ్రి నాయన కొత్తవి పాతవి గతించిన కొత్తవి నూతన అంటున్నావు తండ్రి ప్రభువా. అయ్యా ఇగో నేను నూతన మార్గంలో ప్రతి ఒక్క బిడ్డ నడవటానికి సహాయం దయచేయమని అడుగుచున్నాం దేవా, నీకు వందనాలు తండ్రి. అయ్యా ఒక్కొక్కరు కుటుంబాల సమేతంగా నీ సన్నిధిలో ఉండి నా తండ్రిని స్తుతించి నిన్ను గణపరిచే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. ఈ లోకంలో నా తండ్రి నాయన అయ్యా ఎన్ని సంపాదించుకున్న వ్యర్థం అంటున్నావు ప్రభు. అయ్యా నిన్ను నాయన కలిగి ఉండాలంటున్నావు, రక్షణ కలిగి ఉండాలంటున్నావు ప్రభు. నీ స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. యెహోవా తండ్రి మహిమ పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు ప్రభు. వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని రావాల్సిన వారు త్వరపడతానికి సహాయం దయచేయండి. అయ్యా 4 దిక్కులను ఆత్మలను నడిపించమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా ఇగో నీ సన్నిధిలో ఒక్క పాపి రక్షింపడితే పరలోకంలో ఎంతో సంతోషం అంటున్నావు ప్రభు. అయ్యా ఇగో నేను ఒక్కరైనా నేను తండ్రి నాయన తండ్రి హృదయంలో చేర్చుకొని మారు మనసు పొందడానికి సహాయం దయచేయండి ప్రభు. నూతన ఆత్మలు నడిపించమని అడుగుచున్నాం దేవా, నీకు వందనాలు ప్రభు. అయ్యా ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, అంచు దినాల్లో ఉన్నామని నా తండ్రి. అయ్యా చనిపోతే మేము తిరిగి లేగలేమని, నేను బ్రతుకున్నప్పుడే యేసు ప్రభు నమ్ముకోవాలని నాయన ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకోవడానికి సహాయం దయచేయండి ప్రభు. ప్రతి నాలుగు నీ నామం పలకాలి, ప్రతి మోకాలు నీ సన్నిధులు వంగలు ప్రభు. నీ వాక్యం జీవం కలిగిన తండ్రి నాయన మా త్రోవకు అది వెలుగైంది ప్రభు. నీ వాక్యం నాయన ఎన్నెన్నైనా నిన్న తండ్రి నాయన ఈ క్రొత్తవే ప్రభు. దినదినమై మాకు క్రొత్త వాక్యాలు తండ్రి. అయ్యా అయ్యాన్ని మేము నవర వేసుకోవడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాం దేవానికి వందనాలు. అయ్యా నువ్వు చెబుచున్నావు తండ్రి. అయ్యా ఇగో నా తండ్రి నాయన అయ్యా మర్మమైన నాయన మార్గంలో నడిపించే దేవుడు గనక నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి నాయన కావాల్సిన జ్ఞానాన్ని ఆలోచన దయచేయండి. వాక్యం నా తండ్రి అయ్యా మేము పట్టుకొని నడవటానికి సహాయం దయచేయండి. అయ్యా ఇగో లోకంలోనైనా అయ్యా వేరుగా ఉండాలంటున్నావు తండ్రి. లోకానికి నా తండ్రి పాపానికి దూరంగా ఉన్నవాడు నాయన అయ్యా నీ బిడ్డలు అంటున్నావు ప్రభు అన్నవాడు పరలోక రాజ్యం చేరాడు కానీ నా తండ్రి చిత్తం చేయవాడే నీ రాజ్యానికి వారసుడు అంటున్నావు ప్రభు. అయ్యా ఇగో ప్రతి ఒక్క బిడ్డ కూడా నైనా అయ్యా ఇగో సంవత్సరంలో గడిచిపోతున్నాయి నా తండ్రి. సంవత్సరమైన నేను ప్రతి ఒక్క బిడ్డ నీ సన్నిధికి వచ్చినాయన అయ్యా మార్గంలో నడవటానికి సహాయం దయచేయమని అడుగుచున్నావు తండ్రి. అయ్యా ఇగోనే తండ్రి నాయన బలహీనని సేవకుని బలపరిచి వాడుకోడు ప్రభు. నీ నామం హెచ్చింపబడాలి తండ్రి, నీకు వందనాలు ప్రభు. అనేకమైన ఆత్మలు రక్షింపడాలి ప్రభు, నీ స్తోత్రాలు ప్రభు. అయ్యా ఇగోనటి సేవకుని నైనా నా తండ్రి అయ్యా అభిషేకించమని అడుగుచున్నాం తండ్రి. ఇంతవరకు నడిపిస్తున్న దాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా మందిరం నీది, ప్రజలు నీ వారు ప్రభు. అయ్యా నీ తట్టు తిరిగి నడచడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాం దేవా, నీకు వందనాలు. అయ్యా ఇగోనైనా తండ్రి వాక్యం కనుకనైనా అయ్యా లేకపోతుంది నైనా తండ్రి నైనా అయ్యా ఇగో నేను కాపరి చెదిరిపోయినప్పుడు గొర్రెలు చెదిరిపోయినట్టుగా చెదిరిపోతారంటున్నావు ప్రభు. కాపరి కాచుచున్నప్పుడే నాయన
అయ్యా ఇగో నా తండ్రి జ్ఞానం కలిగి నడుచుకోవడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా మాలో చంచల మనసు తీసివేసిన ఆయన తేన మనసును మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభు. నాకన్నా ముందుగా చేసిన సహోదరులందరూ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా ప్రార్థన కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ సేవకులు నీ వాక్యాన్ని వివరించుండగా నా తండ్రి అయ్యా మాకు కావాల్సిన నేను ఆత్మీయ ఆహారం అందించమని అడుగుచున్నాం అయ్యా. ఇక్కడ పరిచయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పాటల ద్వారా మీరు మహిమ పొందండి, వాక్యంతో నాయన మీరు మహిమ పొందండి, మహిమగంతా పొందుపరచుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని స్తుతి చెప్పుకుందాము. నాతో పాటుగా అందరు కలిసి చెప్పండి. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములందు ఉండునట్లు మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. బలమును కీర్తియు శక్తి ప్రసిద్ధత సర్వము నీవే. సకల ప్రాణులు స్తుతి చెల్లించగా, సకల ప్రాణులు స్తుతి చెల్లించగా, సర్వదా నిన్ను స్తుతులరించగనున్నా, సర్వదా నిన్ను స్తుతులరించగనున్నా. దేవ యెహోవా స్తుతి పాత్రుండా, పరిశుద్ధాలయ పరమ నివాస దేవ యెహోవా. ప్రభు ప్రార్థన చెప్పుకుందామండి. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధులను చేయవారు మేము క్షమించినట్లు మా అపరాధులు మీరు క్షమించము. మమ్మల్ని శోధన నుండి కేక కీడు నుండి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. దయచేసి కూర్చుందాం. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పాటను పాడుకుందాం. మన యొక్క కీర్తన పుస్తకంలోంచి యొక్క క్రిస్మస్ సందర్భంగా ఉన్న పాటల్లో ఓ పాటను పాడుకుని దేవునికి కీర్తి కలిగినట్లుగా పాడుకుందాం. 69వ పాట, వందనమేసునకు వరుసగును దారుణకు. అన్న కొద్ది సౌండ్ ఇవ్వండి. అవన్నీ కూడా వస్తున్నాయి, ఒకసారి చూడండి. హాలో హాలో మైక్ చెక్. హాలో, ఇంకొద్ది సౌండ్ ఇవ్వండి అన్న. ఓకే హాలో. ఓకే, స్త్రీలైన వారు వచ్చి పాడతారు. వందనమేసునకు వరుసగును దారుణకు, వరుసగును దారుణకు. 69వ కీర్తన పాడుకుందాం. కొత్త ప్రింట్లో ఎంతండి నెంబరు? కొత్త పుస్తకాల్లో ఎంత? 69 అండి. వెరీ గుడ్. వందనమే యేసునకు వరసుగుణో దారుణకు, వరసుగుణో దారుణకు, వరసుగుణో దారుణకు. సౌందర్య ప్రభువునకు, సౌందర్య ప్రభువునకు, సర్వేశ్వరనికు వందనమే, వందనమే యేసునకు. అందరూ పాడదాము. వరసుగుణో దారుణకు, వరసుగుణో దారుణకు, వరసుగుణో దారుణకు. యెహోవా తనయునకు, ఇమ్మానుయేలునకు, ఇమ్మానుయేలునకు, ఇమ్మానుయేలునకు. బహుకరుణా వరణునకు, బహుకరుణా వరణునకు. ప్రభువుల ప్రభునకు వందనమే, వందనమే యేసునకు. వరసుగుణో దారుణకు, వరసుగుణో దారుణకు, వరసుగుణో దారుణకు. ఆశ్రిత జన పాలునకు, నకలు శవర దేవునకు,
నా కలుషవర దేవునకు, నా కలుషవర దేవునకు, ఇశ్రాయేల్ రాజునకు, ఇశ్రాయేల్ రాజునకు, యెహోవా నీకు వందనమే, వందనమే యేసునకు, వరసు గుణోదారునకు, వరసు గుణోదారునకు. చప్పట్లు కొడుతూ పాడదాం. వరసు గుణోదారునకు, మరియా తానూజునకు, మహిమా గంభీరునకు, మహిమా గంభీరునకు, మహిమా గంభీరునకు, పరిశుద్ధ చరణునకు, పరిశుద్ధ చరణునకు, ప్రభు యేసు నీకు వందనమే, వందనమే యేసునకు, వరసు గుణోదారునకు, వరసు గుణోదారునకు, వరసు గుణోదారునకు, రాజులపై రాజునకు, రవికోటి తేజునకు, రవికోటి తేజునకు, రవికోటి తేజునకు, పూజార్హ పదార్జునకు, పూజార్హ పదార్జునకు, భువనావననికు వందనమే, వందనమే యేసునకు, వరసు గుణోదారునకు, వరసు గుణోదారునకు, వరసు గుణోదారునకు, ప్రేమాదయ సింధునకు, క్షేమామృత పూనునకు, క్షేమామృత పూనునకు, క్షేమామృత పూనునకు, ఆమె నాని సాష్టంగము, ఆమె నాని సాష్టంగము, లార్పింతుము నీకు వందనమే, వందనమే యేసునకు, వరసు గుణోదారునకు, వరసు గుణోదారునకు, వరసు గుణోదారునకు, సౌందర్య ప్రభువునకు, సౌందర్య ప్రభువునకు, సర్వేశ్వర నీకు వందనమే, వందనమే యేసునకు, వరసు గుణోదారునకు, వరసు గుణోదారునకు, వరసు గుణోదారునకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలండి. పెద్దయ్య గారికి, చిన్నయ్య గారికి నా వందనాలు. కూడొచ్చిన సంఘస్థులందరికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మరి పోయినసారి నేను సాక్ష్యం చెప్పుకున్నానండి. మరి ఆరోగ్య విషయంలో ఆపరేషన్ చేయాలన్నారని మరి ఎంతో కంగారు పడిపోయానండి. నేను ఆపరేషన్ చేయాలి, పరిస్థితులు చూస్తే ఇలా ఉన్నాయి, ఏ పని పాటలు లేవు అని నేను చాలా కంగారు పడిపోయానండి. చాలా ఆలోచనలోకి కూడా వెళ్ళిపోయాను నేను. కానీ ప్రార్థన చేసుకున్నప్పటికీ కూడా మానవ స్వభావం కాబట్టి ఏదో ఒక సమయంలో ఆలోచన వచ్చి తొందరగా చేసుకుంటే బాగుంటుందేమోనని మరి అయ్యగారితో కూడా మరి అమౌంట్ విషయంలో కూడా మరి ప్రార్థన చేయమని నేను చెప్పడం జరిగిందండి. కానీ దేవునికి అసాధ్యం అంటూ ఈ లోకంలో ఏమీ లేదు కాబట్టి, గొప్ప దేవుడు, శక్తిమంతుడు, ఆయనకు అసాధ్యం అంటూ ఈ లోకంలో ఏమీ లేదని మరి ఆయన నమ్ముకున్న బిడ్డలను ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు, సిగ్గుపరిచే దేవుడు కాదండి. మరి అలాగే మరి మొన్న నేను మళ్ళీ 3 నెలల తర్వాత మరి రమ్మన్నప్పుడు మరి నేను వెళ్ళానని డాక్టర్ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ మరలా ఏమందంటే, అసలు ఆపరేషన్ గురించి నువ్వు ఇబ్బంది పడొద్దు, అసలు ఇప్పుడు నేను ఆపరేషన్ చేయను,
అసలు నీకు చేయను అనుకో ఇంకంతే. ఇప్పుడు నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పిందండి. నాకు చాలా సంతోషం అనిపించింది. నేనేమో కంగారు పడిపోయి చాలా ఆలోచనలోకి వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడైతే అవసరం లేదు, దాని గురించి నువ్వు ఆలోచించవలసిన పనే లేదని చెప్పిందండి డాక్టరమ్మ. అందుని బట్టి దేవాతి దేవునికే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నానండి. మరి ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు కాబట్టి మరి ఆపరేషన్ పడకుండా శుభ్రంగా స్వస్థత వచ్చేలాగా మీరు అందరూ ప్రార్థించమని అడుగుతున్నానండి దైవజనుని కూడా. మరి అలాగే మరి మా కుటుంబం గురించి ప్రార్థించండి. మరి ఎంతగానో దేవాతి దేవుడు చేసిన కార్యాలు 1 కాదు 2 కాదు, ఆయన చేసిన మేలు లెక్కకు మించున్నాయి. ప్రతి విషయంలో కూడా ఎంతగానో తోడై ఉన్న దేవాతి దేవునికే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నానండి. అలాగే బిడ్డల వివాహాల గురించి కూడా మీరు అందరూ ప్రార్థించమని అడుగుతున్నానండి. ఇదేనన్న నా సాక్షి. ఒకరిద్దాం స్తుతులు ఏకీభవించడానికి ప్రయత్నిద్దాం. చేతులు జోడించి మోకరించి స్తుతులు ఏకీభవిద్దాం. నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి భక్తులారా లోకరక్షకు జ్యోతిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి 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 ఉత్సాహముతో. మోకరిద్దాం. దైవ లక్షణాల స్తుతులు ఏకీభవిద్దాం. అనాది వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవరు కలుగజేయలేదు. నీ అంతట నీవే ఉన్నావు కనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు. అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు కనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు. అందుచేత దేవదూతలకు మనుషులకు జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానము వలన అనేక మర్మములు తెలియచున్నవి. ఆ జ్ఞానమునకు నీవు బయలుపడినావు కనుక నీకు స్తుతులు. మంగళస్తోత్రార్పణలు మహనీయా దేవునికి. మంగళస్తోత్రార్పణలు మహనీయా దేవునికి. అంగున్నా లేకున్నా అంతములే నీ స్తుతులు. మంగళ సైతాన్ ఎదిరింపు స్తోత్రములు. ఓ సాతానా, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము అని వాక్యము చెప్పుచున్నది. ఆ వాక్య వాగ్దానమే నాకు ఆధారము. అయితే ఇది వరకు నేను అలాగూ చేయలేదు కనుక నీవు నన్ను లోకువగట్టి మాట్లాడినావు. నేను బెదిరినాను కనుక నాకు సరి అయిన దర్శనము రాలేదు. బెదరకపోతే మహిమగల దర్శనాలే వచ్చియుండును. దర్శనములు రాకపోవుటకు నీవు కాదు కారణము, నా బెదురే కారణము. నేను గొప్ప పని చేస్తున్నానని నీవు అనుకొనుచున్నావు. ఆమేన్. సైతాను క్రియలకు సర్వనాశనము. సైతాను క్రియలకు
సర్వనాశనము నీ తలంపులకెల్లా నెరవేర్పు నిజము నీ తలంపులకెల్లా నెరవేర్పు నిజము. పరిశుద్ధుడు అయిన దేవా, నీవు నన్నును సమస్తమును కలుగజేసినప్పుడు పరిశుద్ధముగానే కలుగజేసినావు. కానీ పాప ప్రవేశమును బట్టి నాకు అపరిశుద్ధత కలిగెను. అయినను ఈ పరిశుద్ధతను బట్టి నాకు మరలా పరిశుద్ధత దయచేయగలవని నమ్మి నిష్కలంకమైన పరిశుద్ధ మనసుతో నీకు స్తుతి చేయుచున్నాను. ప్రేమాస్వరూపివైన తండ్రి, భూలోకమందలి తల్లిదండ్రులు తమ బిడ్డలను ప్రేమించుట కన్నను నీవు నన్ను ఎంతో ఎక్కువగా ప్రేమించుచున్నావు. కాబట్టి నీకు నా వందనం. ఓ నాధి దిగో గై ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమే కనువు నాధి దిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమే. ప్రకటన గ్రంథంలోని స్థుతులు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10-11 వచనాలు. 24 పెద్దలు చేసిన స్తుతి. సింహాసనమందు ఆశీనువని ఎదుటి సాగిలపడి యుగయుగములు జీవించుచున్నవానికి నమస్కారము చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను. కనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందిన అర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. దేవుని వాక్యము చదువువాడు ధన్యుడు, వాటిని విని గైకొనివారు ధన్యులు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము. మెలకువగా నుండి తమ వస్త్రములను కాపాడుకొనివాడు ధన్యుడు. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనము. దేవుడా మాటలను దీవించునుగాక. ప్రతివాని మతికి రాకడ ధ్వని వినిపించుమో రాజా. క్షితి నిమిత్త మిదియే ప్రార్థన, క్షితి నిమిత్త మిదియే ప్రార్థన. స్తుతి చేతుముని కనుదినంబున, స్తుతి చేతుముని కనుదినంబున. త్వరగా రాను యేసు, త్వరగానే రాము తండ్రి. త్వరగా రానున్నా యేసు, త్వరగానే రమ్ము తండ్రి. రాకడ ప్రార్థన స్థుతులను చదువుకుందాం. పౌలురాజు తైలాభిషేకమును ఆత్మను పొందినను, యుద్ధములలో జయము పొందినను, చివరకు తప్పిపోయాను. అలాగే కొందరు క్రైస్తవులు చివరి వరకు, అనగా రాకడ వరకు బాగుండి రాకడ ఈవేళో రేపో అనగా తప్పిపోయి నిరాశపడుదురు. మేము అట్టి వారము కాకుండా కాపాడుదువని నమ్మి నిన్ను స్తోత్రించున్నాము. ప్రతిదినము రాకడ ప్రార్థన, రాకడ వాక్యములు, రాకడ తలంపులు కలిగి ఉండకపోయినా రాకడలో ఎత్తబడలేరు
కనుక నిత్యము ఏ పని చేయుచున్నను రాకడ ధ్యానము రాకడ తలంపు కలిగియుండిన రాకడలో ఎత్తబడగలరు. నీ రాకడ తలంపు నిత్యము మాలో నుంచుదువని నమ్ముచున్నాము. నీకు నిత్య స్తోత్రములు. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. నమ్మికా అరగిపోక తెరామో తండ్రి రాకడకు సిద్ధముగానున్న రాకడకు సిద్ధముగానున్న లోకము హేళన చేయక మానదు లోకము హేళన చేయక మానదు త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్ము తండ్రి త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్ము తండ్రి. వాక్య పట్టణాలు తిరిగించుకుందాం. మీ అనుకూలతను బట్టి నిలబడదాం. హలో, వాక్య పట్టణాలను జరిగించుకుందాం. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నేను వర్ణింపగలరా అనే కీర్తన పాడుకుందాం. జనక కుమారాత్మ లను త్రైక దేవా జనక కుమారాత్మ లను త్రైక దేవా ఘన మహిమ చెల్లోను ధనరా నిజముగా ఘన మహిమ చెల్లోను ఘన మహిమ చెల్లోను ఘన మహిమ చెల్లోను ధనరా నిజముగా ఘన మహిమ చెల్లోను ఘన మహిమ చెల్లోను ఘన మహిమ చెల్లోను ధనరా నిజముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా వర్ణింపగలరా. తండ్రి దేవుని తలంచు పాత నిబంధన పాఠ్యభాగంలో నుంచి యోబు గ్రంథము 11వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు చదువుకుందాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు. పేజీ నెంబర్ 428 పేజీ. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమి చేయుదువు? పాతాళము కంటే లోతుగానున్నది, నీవేమి ఎరుగుదువు? దాని పరిమాణము భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రం కంటే అధికమైనది. ఆయన సంచారం చేయుచు ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయనను అడ్డగింపగలవాడెవడు? పనికి మాలిన వారెవరో ఆయనే ఎరుగును గదా. పరిశీలన చెయ్యకే పాపం ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకును గదా. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించును గాక. ఆమేన్. పరమదేవా నిబంధనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు నిరతమును కృప నిలచియుండును. యెహోవా నీతి తరముల పిల్లలకు నుండును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. కుమారుడగు యేసుక్రీస్తు వారిని తలంచుకొని సువార్తల పాఠ్యభాగంలో నుంచి లోకాసు వార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు చదువుకుందాం. కుమారుడైన యేసుక్రీస్తు వారిని తలంచుకొని కొత్త నిబంధనల గ్రంథము లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు చదువుకుందామండి. పేజీ నెంబర్ 51.
ఆ దేశములో కొందరు గొర్రెల కాపరు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఇండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించును గాక. ఆమేన్. దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్యధానం. దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్యధానం. దేవలోక స్తోత్రగానం దీనులకు సుజ్ఞానం గావించు వర్తమానం క్రైస్తవాని కాలమానం. క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై. దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్యధానం. దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్యధానం. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని తలంచుకొని పత్రికల పాఠ్య భాగంలో నుంచి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 14 వరకు, పేజీ నంబర్ 198. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇకలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడు మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల ఎంత శక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించును గాక. ఆమేన్. వరాత్మా పిత పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము. వరా ప్రథోండ భక్త హృదయ వాస స్తోత్రము. వరా ప్రథోండ భక్త హృదయ వాస స్తోత్రము. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనో. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనో. 22వ కీర్తన పార్వతి గారు చదువుతారు. రవి గారితో పాటు 2వ వచనం 22 దావీదు కీర్తన అండి, 520 పేజీ. మొదటి వచనం నేను చదువుతాను. 2వ వచనం నుంచి రవి గారితో పాటు మీరు అందరు కలిసి చదవండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చటి న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేనందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించును గాక. ఆమేన్.
తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును జయము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును జయము. ఇహ పరము లాయందు, ఇహ పరము లాయందు శాశ్వత కాలము జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. వాక్యమిచ్చిన తండ్రికి స్తుతి. త్రియేకుడు అయిన దేవా, భూమి ఆకాశముల కంటెను వెండి బంగారముల కంటెను గొప్ప దానమగు నీ గ్రంథమును మాకు దయచేసినావు. కాబట్టి నీకు అనేక కృతజ్ఞత స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలన్నీ ఈ పుస్తకములో ఇమిడ్చినావు కనుక నీకు మా వందనములు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. అందరం విశ్వాస ప్రమాణం చెప్పుదాం. దేవుడు ఆది అంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వ వ్యాపకత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభువు రూపమునకు మనుషుడుగాను అనాది స్థితిని బట్టి దేవుడుగాను సంచరించుచు దివ్య బోధల మూలముగాను అద్భుతమగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలువ మ్రాణుపై వేసుకుని మరణమగుట మూలముగాను ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలకు వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదేవ స్థితిని, ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడని, ఆయన రెండవ మారు సంఘమును కొనిపోవుటకు మెగాసీనుడై వచ్చుననియు, మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు, తరువాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడుదురనియు, సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడిననియు, ఆ తరువాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన చేయుననియు, తరువాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చిననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభువు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అని పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు, అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు, క్రీస్తు అతనిని నరకములో పడవేయుననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించిననియు, అవిశ్వాసులను నరకములో పంపివేయుననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీదున్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా నుండుట వలన భూమి పరలోకములో ఒక భాగమగుననియు, క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగా నుండి పని చేయుచున్నాడనియు, ఈయన ఆవేశం వలనే దైవ గ్రంథము రాతలోనికి వచ్చుననియు, ఈయన వెలిగింపును బట్టి ఆ గ్రంథము అర్థమగుననియు, తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించి పెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించుననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా
సమానముగా ఆరాధన నొందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించునుగాక. ఆమెన్. పాటను పాడుకుందాం, దయచేసి కూర్చుందాం. వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. పాటను పాడుకుందాం ఏకీభవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేసే శుద్ధ దండగా. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేసే శుద్ధ దండగా. రంగు రంగుల కాదు, వంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతు విందులు కాదు. ఇంటికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతు విందులు కాదు. మారు మనసు కలిగుండుటయే క్రిస్మస్, అపవిత్రతను విసర్జుంటయే క్రిస్మస్. దైవ ప్రేమ కలిగుండుటయే క్రిస్మస్, ప్రభు కొరకు జీవించుటయే క్రిస్మస్. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, యేసయ్య కోరింది మనలో మార్పునే కదా. రంగు రంగు వస్త్రాలు, మురికి గుడ్డల మనసులు, మెరిసిపోతున్న ఇల్లు, మాసిపోయాయి హృదయాలు. ఇంటి పైన నక్షత్రాలు, ఇంటిలో మద్యపానులు, పేరుకేమో క్రైస్తవులు, తీరు మారని జనులు. రంగు రంగు వస్త్రాలు, మురికి గుడ్డల మనసులు, మెరిసిపోతున్న ఇల్లు, మాసిపోయాయి హృదయాలు. ఇంటి పైన నక్షత్రాలు, ఇంటిలో మద్యపానులు, పేరుకేమో క్రైస్తవులు, తీరు మారని ప్రజలు. వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, యేసయ్య కోరింది మనలో మార్పునే కదా. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడవాలి. పాపము తీయుట కొరకే ప్రభు పుట్టాడని తెలిసి, పాపము వీడక నీవు ఉత్సవ ఉల్లాసాల. రంగు రంగు వస్త్రాలు, మురికి గుడ్డల మనసులు, మెరిసిపోతున్న ఇల్లు, మాసిపోయిన హృదయాలు. మారు మనసు కలిగుండుటయే క్రిస్మస్, అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్. దైవ ప్రేమ కలిగుండుటయే క్రిస్మస్, ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా. విద్య లేని పామరులు విధేయులై బ్రతికారు, విద్య ఉన్న సోమరులు మందిరాలకి రారు.
తూర్పు దేశపు జ్ఞానులే మోకాళ్ళు వంచినారు, చదువు పదవుంట చాలు మోకరించరు వీరు. విద్య లేని పామరులు విజేయులై బ్రతికారు, విద్య ఉన్న సోమరులు మందిరాలకే రారు. తూర్పు దేశపు జ్ఞానులే మోకాళ్ళు వంచినారు, చదువు పదవుంట చాలు మోకరించరు వీరు. మారు మనసు కలిగుండుటయే క్రిస్మస్, అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్. దైవ ప్రేమ కలిగుండుటయే క్రిస్మస్, ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేసే శుద్ధ దండగా. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, యేసయ్య కోరింది మనలో మార్పులే కదా. హల్లెలూయా. చాలా సంతోషం. త్రైక దేవుడు మన జీవితాల్లో మరి యొక్క పరిశుద్ధ ఆదివారములో ఏకీభవి మీ అందరికీ మరణాత 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 అనగా మన ప్రభువు మరలా వచ్చుట. మన ప్రభు మన కొరకు రాబోతూ ఉన్నారు. ఈ యొక్క మంచి మాటను ముందున్న వారికి మరణాత తెలియచేద్దాం. ముందున్న వారికి మరణాత, వెనకాలన్న వారికి మరణాత, ప్రక్కనున్న వారికి మరణాత, అటు ప్రక్కనున్న వారికి మరణాత. మరణాతాయనగా మన ప్రభువు మరలా వచ్చుట. మరణాతాయనగా మన ప్రభువు మరలా వచ్చుట. దీని తరచుగా సలామునవాడు నరులు ధన్యులు. యేసు ప్రభువు వచ్చుచున్నారిదిగో వినరండి. యేసు ప్రభువు వచ్చుచున్నారిదిగో వినరండి. మరొకసారి గట్టిగా బిగ్గరగా మరణాత మరణాత మరణాత. అలాగే నిలబడి ఉందాం. రక్షకుడు ఉదయించినాడట, మన కొరకు పరమ రక్షకుడు ఉదయించినాడు. ఈ 4 మైకులు పర్ఫెక్ట్గా పనిచేస్తే చాలు. మీ మైక్ వస్తుంది కదా. రక్షకుడు ఉదయించినాడట. మనకు వైర్లెస్ మైక్ కొద్దిగా సౌండ్ ఇవ్వండి, లైట్గా వినపడుతుంది. మన కొరకు పరమ రక్షకుడు ఉదయించినాడట. అవును, దేవుడు మన కొరకు రక్షకుడుగా ఉదయించినారు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఎవరి కొరకు పుట్టి ఉన్నారు? మీ కొరకు పుట్టి ఉన్నారు అని మనం చదువుతున్న వారమైనా ఆ రక్షకుని గురించి అంతకుముందు భక్తులు కట్టి ప్రభుని అడిగి ప్రభు సహాయముతో 5 వచనాలు, గంభీరమైన వచనాలు. రక్షకుడు ఉదయించినాడట, మన కొరకు పరమ రక్షకుడు ఉదయించినాడట. గగనము నుండి గాబ్రియేలు దూత తాగినట్టు చెప్పు వారికి శుభవార్త. అనేక మంచి వచనాలు మన కీర్తన పుస్తకంలో ఉంది. నెంబర్ చెప్తారా? 65. పాత నెంబర్లో 65, కొత్త నెంబర్లో చూడండి ఒక అటు ఇటు మారుతుంది అంతే, ఒక అక్షరంతో. ఆ పాటను పాడుకుంటూ దేవునికి కీర్తి కలిగినట్లుగా మనం పాడుకుందాం. దావీదు వంశమునందు ధన్యుడు జన్మించినాడు, దేవుడకు యెహోవా మన దిక్కు చేరి చూచినాడు. దైవజనులు కూడా అదే రాశారు. నేడు దేవుడు నిన్ను చూడవచ్చున్నాడు, మేలుకో, పాపాన్ని మానుకో, చాలుకో అనే ఆ సందర్భంలో చాలా వచనాలు ఉన్నాయి.
ఆ పశువుల తొట్టిలోన బట్ట తోడ చుట్టబడిన శిశువును కనుగొందురని శీఘ్రముగాను దూత తెలిపే. ఈ వచనాలు అన్ని కూడా పాడుకుందాం. స్వరాలు తెరిచి చప్పట్లు కొడుతూ పాడడానికి ప్రయత్నిద్దాం. రక్షకుడు ఉదయించినాడట, మన కొరకు పరమా రక్షకుడు ఉదయించినాడట, రక్షకుడు ఉదయించినాడట, మన కొరకు పరమా రక్షకుడు ఉదయించినాడట, రక్షకుడు ఉదయించినాడు, రారె గొల్ల పోయాలారా, రక్షకుడు ఉదయించినాడు, రారె గొల్ల పోయాలారా, తక్షణమున పోయి మాన నిరీక్షణ ఫలముందు దాము, రక్షకుడు ఉదయించినాడట, మన కొరకు పరమా రక్షకుడు ఉదయించినాడట, రక్షకుడు ఉదయించినాడట, మన కొరకు పరమా రక్షకుడు ఉదయించినాడట. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు, దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు, దేవుడగు యెహోవా మన దిక్కు చేరి చూచినాడు, రక్షకుడు ఉదయించినాడట, మన కొరకు పరమా రక్షకుడు ఉదయించినాడట, రక్షకుడు ఉదయించినాడట, మన కొరకు పరమా రక్షకుడు ఉదయించినాడట. వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు, వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు, కర్తను చూచిన వెనుక కాంతము విశ్వంబోవను, రక్షకుడు ఉదయించినాడట, మన కొరకు పరమా రక్షకుడు ఉదయించినాడట, రక్షకుడు ఉదయించినాడట, మన కొరకు పరమా రక్షకుడు ఉదయించినాడట. మోకరిద్దాం, ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ డిసెంబర్ మాసంలో ఉన్న మమ్ములను మీరు జ్ఞాపకము చేసుకోండి. దేవా, మరి ఇంకా కొన్ని వారముల్లో మేము నూతన సంవత్సరములో అడుగుపెట్టబోవచ్చు ఉన్నాం. ఈ సంవత్సరం అంతయు ఆఖరి మాసములో నేనును నా కుటుంబముతో సంతోషముగా నీ పాద సన్నిధిలో చేరి ప్రార్థించడానికి దేవా మీరు ఇచ్చిన అవకాశమును బట్టి మీకు స్తోత్రములు అని దేవునికి స్తుతి చెల్లిద్దాం. దేవా, నన్ను కాపాడినందుకు మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. దేవా, త్రిత్వమై ఉన్న దేవా మీకే స్తుతి. తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్ముడుగాను మా మధ్య వసించిన దేవా మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నన్ను కాపాడినందుకు మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం అని ప్రభు వైపు చూస్తూ మనందరము కూడా ప్రార్థన చేసుకుందాం. మన యొక్క అవసరతలు దేవునికి తెలియచేద్దాం. ప్రభు మన మధ్యలో ఉన్నారు. పరలోక పరిశుద్ధులు దేవదూతలు ప్రభువు మన మధ్యలో ఉండి
మన స్తుతులను మన ప్రార్థనలను తీసుకుని వెళ్ళడానికి ప్రభు సిద్ధముగా ఉన్నారు. కాబట్టి ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనమును చేసుకుంటానయ్యా అన్నట్లుగా కళ్ళు మూసుకొని చేతులు జోడించి మోకరించిన నీవు, మనోనిదానము కలిగిన నీవు ప్రభు వైపు చూచినప్పుడు ప్రభు నీ వైపు తేరు చూస్తూ ఉన్నారు. ఎవరైతే ప్రభువా అని పిలుస్తారో ప్రభు మన ప్రార్థన ఆలకించగలిగిన వారు ఉన్నారు. అన్న యొక్క బాధ, అన్న యొక్క వేదన, అన్న యొక్క మానసిక రోగముతో ఆమె ఉంటూ ఉన్నప్పుడు ఎవరు ఆదుకోలేని స్థితిలో, ఎవరు న్యాయము చేయలేని స్థితిలో, ఎవరు పట్టించుకొని స్థితిలో, ఎవరికి అడిగినను ఏమి చెప్పినను జవాబు రాని స్థితిలో ఏ రీతిగా దైవ సన్నిధిలోనికి వెళ్ళి నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నారు, ఆయన కనుదృష్టి స్థలములో ఉన్నది, ఆయన మనసు ఇక్కడ ఉన్నది, ఆయన ఇక్కడే ఉన్నారు, నా ప్రార్థనకి జవాబు ఇవ్వగలరు అని ఏ రీతిగా ప్రభు పాద సన్నిధిలో చేరి ప్రార్థనలు చేస్తూ ఉన్నదో, యోచనలు చేస్తూ ఉన్నదో, విజ్ఞాపనలు చేస్తూ ఉన్నదో, ఈ నూతన సంవత్సరంలోనికి కాలు పెట్టుచున్న మనము ప్రభువా నూతన సంవత్సరము నాకు ఆశీర్వాదకరముగా మార్చు దేవా అని ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేసుకుందాం. దేవా నీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా నీకే స్తుతి. శక్తివై ఉన్న దేవా మీకే స్తోత్రములు. జ్ఞానమై ఉన్న దేవా మీకే స్తోత్రములు. తెలివి కలిగిన దేవా మీకే స్తోత్రములు. జీవమై ఉన్న తండ్రి మీకే స్తోత్రములు. మానవులకు జీవరాశులకు శక్తినిస్తున్న దేవా మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము అని ప్రభు వైపు చూస్తూ దేవుడు మన స్తుతులను కూడా కోరుకుంటున్న వారు ఉన్నారు. మన యొక్క ఆ విజ్ఞాపన కూడా దేవుడు కోరుకుంటున్న వారు ఉన్నారు. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. యేసు ప్రభువును బాటి మా స్తోత్రములు, యేసు ప్రభువును బాటి మా స్తోత్రములు, అందుకొందువని స్తుతి చేయుచున్నాము, అందుకొందువని స్తుతి చేయుచున్నాము. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు, దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. ఆయన మాత్రమే స్తోత్ర పాత్రుడు. ఆయన డానికి సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ అడుగుచున్నాం ప్రభు. నీకు వందనాలు తండ్రి. ఆ సంఘాల పట్ల, సహవాసాల పట్ల నాయన నీకు స్తోత్రాలు. అయా మీరు చూపుతున్న కృపకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా వట్టి వారమని మనందరికీ ఉన్న ప్రభు అయా వెదికి రక్షించడానికి నా ప్రభు అయా గొప్ప వెలుగుగా వచ్చిన ఆయన నీకు స్తోత్రాలు తండ్రి. అయా మా మధ్యన నా ప్రభ జీవించిన గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా అటు మార్పును అటు వెలుగును మేము పొందుకోవాలంటే నాయన నీకు స్తోత్రాలు. అయా మేము చీకటి సంబంధాలుగా ఉండకుండా నాయన
ఆయా వెలుగుతో నింపబడిన వాడిగా నా ప్రభు నీకు స్తోత్రాలు తండ్రి. ఆయా వెలుగుమయంగా ఉండడానికి నాయన నీకు స్తోత్రాలు. ఆయా చీకటి ఆలోచనలు, చీకటి క్రియలు, చీకటి ప్రభావాలు మేము విడిచిపెట్టి నాయన నీకు స్తోత్రాలు చేస్తున్నా ప్రభు. ayaటి వారిగా ఉండడానికి నా ప్రభు ఆయా మా యొక్క హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కళంకం కూడా ఆయన నీకు వాక్కు ద్వారా తుడిచివేయడానికి సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ అడుగుచున్నాం ప్రభు. నీకు వందనాలు తండ్రి. ఆయన నీ మందిరంలో ఉన్న ప్రభు ఎందరైతే పెట్టుకుని నామాన్ని బట్టి మొరపెడుచు వెలుగెత్తి మొరపెడుచు ఏడుస్తున్నారో ఆయన నీకు స్తోత్రాలు తెలుస్తున్నా ప్రభు. అటు బిడ్డల పట్ల ఆయన నీకు చూపుతున్నటువంటి కృపకై నీకు వందన స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి. ఆయా ఎంతో మంది నా ప్రభు కన్నీటితో మొర్రపెట్టగానే ఆయన ఆయా ఎన్నో కార్యాలు, గొప్ప కార్యాలు, ఘన కార్యాలు ప్రభు గంభీరమైన కార్యాలు జరిగించే దేవా నీకు స్తోత్రాలు తెలుస్తుంది తండ్రి. ఆ సంఘం పట్ల మీరు చూపుతున్నటువంటి ప్రతి ఒక్క కృపకి, ప్రతి కార్యానికి నీకు వందన స్తోత్రాలు చేస్తున్నా ప్రభు. అయ్యా ఎన్నో గొప్ప సాక్ష్యాలు మేము విని ప్రభు నీకు వందనాలు తండ్రి. అలాగే నా ప్రభు గడిచినటువంటి సంవత్సరం అంతా కూడా నాయన అయ్యా మీరు రెక్కల కింద భద్రపరిచిన విధానానికి నీకు వందన స్తోత్రాలు తండ్రి. ఆయా సంవత్సరం వెంబడి సంవత్సరం గతించిపోవచ్చినప్పటికీ కూడా నా ప్రభు ఆయా ఇంకనూ మా హృదయాల్లో మార్పులు లేని స్థితిలో మేము ఉంటున్నామంటే నాయన నీకు స్తోత్రాలు తండ్రి. ఆయా అట్టి బలహీనతను బట్టి నా ప్రభు అయ్యా నీ నామాన్ని బట్టి మొరపెట్టుచుండగా నాయన అట్టి బలహీనత కూడా ఇటు సమయంలో మేము గెలిచిన ఆయన నీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో సాక్ష్యం నిలబడడానికి, గొప్ప మార్పును మేము పొందుకోవడానికి నాయన అవి మీ వాక్కు చేత మమ్మల్ని ఆదరించమని, ప్రేమించమని ప్రార్థన చేస్తూ అడుగుచున్నాం పడి నీకు వందనాలు నా ప్రభు. అయ్యా ముఖ్యంగా నా ప్రభు అవి బలహీనతను తీసివేసి నూతన ఆత్మతో, నూతన బలంతో నింపి నడిపిస్తున్న విధానానికి నీకు వందనాలు నా ప్రభు. అవి ఇంకా మరెన్నో దినాలు మా మధ్య ఉండడానికి మీ యొక్క కృపా కాపుదల తోడుగా వచ్చి నడిపించమని, బలపరచమని సంఘంగా కూడి ప్రార్థన చేస్తున్నాను ఆయన నీకు స్తోత్రాలు నా ప్రభు. అటు రీతిగా ఆయన నీకు పాత్రగా పనిముట్టుగా వారుకుంటూ ఆయన యొక్క కడబూరుగా మార్చుకొని నా ప్రభు ఎన్నో ఆత్మలను, ఎన్నో కుటుంబాలు నా ప్రభు ఆయా గ్రామంలో ప్రతి ఒక్క బిడ్డలు కూడా నా ప్రభు ఆయన యొక్క రాకడ సువార్తను ప్రకటించేటటువంటి పాత్రగా మీరు వాడుకుంటున్నటువంటి యవ్వన సేవకుల బట్టి మీకు వందన స్తోత్రాలు తండ్రి. వారు చేస్తున్నటువంటి ప్రయాస ఎన్నటి కూడా వ్యర్థము కాకుండా నాయన అయ్యా ఎన్నో కార్యాలు జరిగిస్తున్నందుకు నీకు వందన స్తోత్రాలు నా ప్రభు. అయ్యా వారిలో ఉన్నటువంటి ఏదైనా బలహీనత ఉన్నట్లయితే నాయన అట్టి బలహీనతను ఇటు సమయంలో దూరపరిచిన ఆయన నీకు స్తోత్రాలు. అయ్యా ఏడంతల ఆత్మను కుమ్మరింపజేసిన ఆయన అవి మీకు బూరగా, కడబూరగా వాడుకొని నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తుంది తండ్రి. మరెన్నో ఆత్మ రక్షణ మార్గాలు నిలబెట్టి నీ యొక్క రాకడకు సిద్ధపడేటువంటి పాత్రగా వాడుకోమని ప్రార్థన చేస్తూ అడుగుచ్చినప్పుడు నీకు వందనాలు నా ప్రభు. అలాగే నా ప్రభు పెద్దలను, ప్రార్థన పరులను, యవన వీరులను, వృద్ధులు, వితంతులు, చిన్న బిడ్డలు నా ప్రభు అయ్యా ఎంతమంది అయితే బిడ్డలు లైవ్ ద్వారా ఒక వాక్యానికి వినడానికి సిద్ధపడుచున్నారు నా ప్రభు. అటు వారందరినీ కూడా మా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ అడుగుచ్చినప్పుడు నీకు వందనాలు తండ్రి. అయ్యా ఎవరి ఎట్టి అవసరాలతో, అక్కరాలతో, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధి బాధలు, సమస్యలతో ఉన్నారు నా ప్రభు అయ్యా సమస్తమైన గొప్ప దేవానికి స్తోత్రాలు చేస్తుంది తండ్రి. అయ్యా ముఖ్యంగా సేవకులు మరుగుపరిచిన ఆయన నీకు స్తోత్రాలు. సేవకుల ముఖాంతరం వచ్చి మీరే సూటిగా తేటగా మాట్లాడి సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ అడుగుచ్చినప్పుడు నీకు వందనాలు తండ్రి. ఆ ఎన్నో మర్మాలు, ఎన్నో గొప్ప గూఢ సంగతులు నా ప్రభు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నీకు రాకడకు సిద్ధపరుస్తున్న ప్రతి ఒక్క వాక్కుని బట్టి నీకు వందన స్తోత్రాలు తండ్రి. అటు వాక్య ఆహారాన్ని మాకును సంఘానికి, సహవాసానికి అయా సూటిగా మీరే అందించిన ప్రభు వాక్కు పట్ల విధేయత కలిగి జీవించడానికి నాయన ఇక పండుగ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా వాక్కు చేత కట్టబడడానికి నాయన నీకు స్తోత్రాలు. అయ్యా నిజమైన హృదయాలు మీకు సమర్పించుకోవడానికి, అయ్యా నిజమైన క్రీస్తు యొక్క ఆరాధన మేము చేయడానికి నాయన నీకు స్తోత్రాలు తండ్రి. పూర్ణ హృదయంతో నా ప్రభా అయ్యా ఎలాంటి కళంకం కానీ, ఎలాంటి మచ్చ కానీ మా హృదయాల్లో ఉండకుండా నా ప్రభా పరిశుద్ధ హృదయాలతో మేము స్తుతించి కనపరచడానికి నాయన ఇటు సమయంలో వాక్కును మా హృదయాల్లో మేము భద్రపరచుకోవడానికి సహాయం దయచేయమని నా ప్రభా వాక్కు చేత ఆదరించి, ప్రేమించి ప్రతి ఒక్కడు కూడా రాకడకు సిద్ధపరిచి మేఘమెక్కేటప్పుడు ధన్యతను మాకును మా అందరూ కూడా దయచేస్తారని, మీరు మాత్రమే మహిమాకంత ప్రభావాలు పొందుకుంటారని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. కృప, ప్రేమ, సమాధానం మన ఎల్లరికూ తోడయుండి రాకడలో మేఘమెక్కే ధన్యత దేవుడు మన ఎల్లరికూ అనుగ్రహించును గాక. దయచేసి కూర్చుందామండి, కూర్చుందాం. పంక్తిలోకి రండి, క్రిస్మస్ పంక్తిలోకి రండి, క్రిస్మస్ పంక్తిలోకి రండి, పంక్తిలోకి రండి, క్రిస్మస్ పంక్తిలోకి రండి, క్రిస్మస్ పంక్తిలోకి రండి. ఆరాధించండి క్రీస్తును, ఆరాధించండి క్రీస్తును, ఆరాధించండి.
ఆరాధించండి, క్రీస్తును ఆరాధించండి, క్రీస్తును ఆరాధించండి. చాలా సంతోషం. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్కును ధ్యానం చేయడానికి ప్రయత్నిద్దాం. తండ్రిని దేవుని తలంచుకుని వాక్య భాగమును చదువుకున్నాం. ఒకసారి దాన్ని తీయడానికి ప్రయత్నిద్దాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం. నిన్న చదివించాము, లోతుగా ధ్యానం చేసాము. మరి ఒకసారి లోతుగా వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 7వ కానుంచి 11 వచనాలు అందరము కలిసి చదవడానికి ప్రయత్నించేద్దాం. యోబు గ్రంథము 11వ అధ్యాయం 7 కానుంచి 11 వరకు మనం చదువుకుందాం. దేవుని గుడాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడగు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అందరూ వచ్చారా? మరొకసారి 7వ వచనం చదవండి అందరూ కలిసి. దేవుని గుడాంశములను నువ్వు తెలుసుకొనగలవా? సర్వశక్తుని దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది. నీవేమి చేయుదువు? పాతాళము కంటే లోతుగానున్నది. నీవు ఏమి ఎరుగుదువు? దాని పరిమాణము భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. ఆయన సంచారము చేయుచు ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయన అడ్డగింపగలవాడెవడు? 11వ వచనం. ఇది చాలా ప్రాముఖ్యం. పనికి మాలిన వారెవరో ఆయనే ఎరుగును కదా. పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకొనును కదా. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించును గాక. మరి ఒకసారి 11వ వచనం చదువుకుందాం. పనికి మాలిన వారెవరో ఆయనే ఎరుగును కదా. పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకొనును కదా. మరి ఒకసారి 11వ వచనం. పనికి మాలిన వారెవరో ఆయనే ఎరుగును కదా. పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకొనును కదా. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించును గాక. ఈరోజు నిన్న 7 కాడ నుంచి 11 వచనాలు చాలా జాగ్రత్తగా పఠించాం. ఆయన మనము తెలుసుకోలేం. ఎందుకంటే ఆయన మనం తెలుసుకోవాలంటే ఎంత ఉందంటే తెలుసా? 8వ వచనం చూడండి. అది ఆకాశ వీధి అంత ఉన్నది. ఆకాశ వీధి అంత ఉన్నది. నీవేమి చేయదువు? పాతాళము కంటే లోతుగా ఉన్నది. నీవు ఏమి ఎరుగుదువు? దాని పరిమాణము భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. ఆయనని మనం తెలుసుకోలేం. ఆయన యొక్క జ్ఞానమును మనం ఎరగలేం. ఎందుకో తెలుసా? ఆకాశం ఎంత ఉందో వీధంత ఉంది. ఆయన గురించి మనం తెలుసుకోవాలండి. హల్లెలూయా చేద్దామా? కింద భూమి పాతాళం ఎంత ఉందో ఆకాశం ఎంత దూరం నుంచి ఎంత ఉంది? రుతి గారు, మీ ఇంటికాడ నుంచి మీ అమ్మోళ్ళ ఇంటి వరకు ఉంది ఆకాశం ఎంత దూరం ఉంది? చెప్పలేం. భూమి ఎంత ఉంది? భూమి కూడా చెప్పలేం. పాతాళం ఎంత లోతుగా ఉంది? చాలా లోతుగా ఉంది. ఇక్కడ 11వ వచనం చూడండి. పనికి మాలిన వారెవరో ఆయన ఎరుగును కదా. అసలు ఎక్సలెంట్ పదం. పరిశీలన చేయకి పాపం ఎక్కడ జరుగుతున్నదో ఆయన తెలుసుకొనును కదా. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని మాటలు ఆలకిస్తున్న వారులారా, ఆయన జ్ఞానమును మనము తెలుసుకోలేం. ఆయనకి పరిశీలన చేయకి పాపం ఎక్కడ జరుగుతుందో ఆయనకి తెలుసుద్దంట. హల్లెలూయా చేద్దామా? కొద్దిగా హల్లెలూయా చేద్దామా? మనకెప్పుడు తెలుస్తుంది? పరిశీలన చేస్తే ఎవరెక్కడున్నారో అని మనము అనేక ప్రయత్నాలు చేస్తే మనం వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోగలం. కానీ దేవుడికి తెలుసుకునేంత అవసరం లేదు. ఎందుకో తెలుసా? అసలు ఆయన పరిశీలన చేయకి ఎక్కడేమి జరుగుతుందో ఆయన తెలుసుకోగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా చేద్దామా? నిన్న ఒక ఆయన నన్ను కలిశాడు. ఆయన కలిసినప్పుడు నాకంటే పెద్దోళ్ళే. ఒక ఆయనకు పెళ్ళయింది, ఒక ఆయనకి పెళ్ళి అవ్వాలి. నాకులాగానే నాకంటే కొద్దిగా పెద్దోళ్ళే. వాళ్ళు కలుస్తూ ఉంటారు.
అయితే నాతో మాట్లాడుతూ ఏంటి నీ చరిత్ర ఇలా అని అన్నాడు. అవును, అయ్యగారు ముందు ఒప్పుకోకపోతే ఇంకా పాపం ఎక్కువైపోద్ది, అందుకుని అయ్యగారు ముందు ఒప్పుకుంటున్నాను అని అన్నాడు. అవునా అని అంటే ఆయన చరిత్ర అంతా చెప్పాడు. అయ్యగారండి నాకు పెళ్ళైంది, ఇంకో అమ్మాయి ఉంది, నేను జల్సాగా తిరుగుతూ ఉన్నానని. నేనన్నాను వీటన్నిటి గురించి ప్రభు రేపు తీర్పిస్తాడు కదా బ్రదర్ అంటే, మీరు ఏ గుడికి వెళ్తారంటే ఈ పక్కన గుడికి వెళ్తానని చెప్పాడు. అయితే వీటన్నిటి గురించి దేవుడు రేపు తీర్పిస్తాడు కదా బ్రదర్ అంటే, మీలాంటి వాళ్ళు ఉన్నారు కదండి పాపం చేయకుండా మా కొరకు ప్రార్థన చేయడానికి అని అన్నాడు. అంటే ఆయనకి ఏమర్థమైందంటే నాలాంటి వాళ్ళు ఉన్నారంట, మీరు పాపం చేయలేదు కదా సార్, మీరు ప్రార్థన చేశారనుకో నా కొరకు, నా పాపం పోయేది, రేపు దేవుడు నాకు స్వర్గాన్ని ఇస్తాడు, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మీ దగ్గరికి రావాలిగా ప్రార్థనలు చేయించుకోవడానికి అంటూ ఉన్నాడు. ఇది ఎంతవరకు వాస్తవం అని నేను చాలా ఆలోచించాను. మీరున్నారు, మీ దగ్గరకు వస్తే ఏమని ప్రార్థన చేస్తారు? దేవా ఈ పాపిని ఏం చేయము, క్షమించమంటాడు. దేవుడు మీ ప్రార్థన కాదన్నాడు కదా. ఒక 40 సంవత్సరాలు వచ్చాక 45 వచ్చాక నేను బాప్టిజం తీసేసుకుంటానండి, భక్తి చేస్తానండి, ఆ చచ్చిపోయేటప్పుడు భక్తి చేసి అందుకనే కదా పాపాన్ని కడుక్కునేది ఆఖరి సమయాల్లో అని అంటూ ఉన్నారు. అది ఎవరి యొక్క తత్వమో తెలుసా? హైందవుల యొక్క తత్వం అది. హైందవుల యొక్క తత్వం అదే. లాస్ట్లో ఏమంటారు తెలుసా? ఏమనుకుంటారు? రామ రామ నా పాపాలు క్షమించంటారు. ఏమంటారు లాస్ట్లో? ఏమని చేస్తారు వాళ్ళు ప్రార్థనలో? ఏమి చేయరా? ఓకే, ఎనీహౌ సంతోషం. ఇప్పుడు అలా కాదు, దేవుడు అది కాదు మన నుండి కోరుకునేది. మన నుండి కోరుకునేది ఏంటి అని అంటే, ఆ లాస్ట్ సమయాల్లో దేవుడు అంటే ఆయన అన్నాడు మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కదండి, మీరు బోధలు చేస్తారు కదా, మమ్మల్ని క్షమించమంటే కూడా దేవుడు క్షమిస్తాడు, మీ ప్రార్థన కాదన్నాడు కదా అన్నాడు. ఆలోచన చేద్దాం, అది దేవుని చిత్తములో ఉంటుంది. అవి మనము లోతుగా ధ్యానించడానికి కూడా ప్రయత్నిద్దాం. కాబట్టి మనలను మనం కాపాడుకుని ఈ నూతన సంవత్సరంలో ఒక పరిశుద్ధమైన దేవుని బిడ్డలుగా అడుగు పెట్టాలని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా చేద్దాం. ఒకసారి 11వ వచనం చదువుదాం. పనికి మాలిన వారెవరో ఆయన ఎరుగును కదా, పరిశీలన చేయకయే పాపం ఎక్కడ జరుగుతున్నదో ఆయన తెలుసుకొనును కదా. దేవుడు పరిశీలన చేయవసరం లేదు. పలాని తేజ ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరితో మాట్లాడాడు, ఏ ఇంటికాడు కూర్చున్నాడు అని దేవుడికి పరిశీలన చేసే అంత అవసరం లేదు. ఎందుకంటే ఆయన జ్ఞానం మనకు అంతు చెక్కదు. అందుకని దేవా నువ్వు జ్ఞానమై ఉన్నావు, నీకెవరు సలహా నివ్వనవసరం లేదు అని దైవ లక్షణాల్లో స్తుతుల్లో చదువుకుంటాం. అంత తేజస్సు కలిగిన దేవుడు ఈనాడు మన కొరకు పశువుల పాకలో పుట్టిన వారై ఉన్నారు. బేతలేము పురము నందు బీద ఇంట స్థలము లేక, బేతలేము పురము నందు బీద ఇంట స్థలము దాత పశుల శాలయందు, దాత పశుల శాలయందు భీతితో పారుండెనయ్యో, భీతితో పారుండెనయ్యో. మనుజులారా మంచి వార్త మానుగాను తెచ్చినాడ. చూడండి, అంత జ్ఞానము కలిగిన దేవుడు ఆయన పరిశీలన చేయకి భూ ప్రపంచంలో ఏమి జరుగుతుందో ఎరిగిన దేవుడు ఈనాడు నా కొరకు నీ కొరకు అంత తేజస్సుని కలిగి అంత భాగ్యము కలిగిన దేవుడు మన కొరకు దాసుని స్వరూపముని ధరించి పశువుల పాకలోకి వచ్చారు. ఎందుకో తెలుసా? అది నీ కొరకే. హల్లెలూయా చేద్దామా? కొద్దిగడ్డ హల్లెలూయా చేద్దామా? ఇంకొద్దిగడ్డ హల్లెలూయా చేద్దామా? ఈ యొక్క దీనిలో కొన్ని రిఫరెన్స్లు చదివి నిన్న దేవుడు ఎలాంటి వాడో, మన దేవుడు ఎలాంటి వాడో మీరే చెప్పారు కదా గారండి. ఆయన గురించి తెలుసుకోలేమంటే ఆయన గురించి తెలుసుకోలేం, కానీ కొన్ని విషయాలు ఆయన ఎలాంటి వాడో ఆ విషయాలను మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో ధ్యానము చేయడానికి ప్రయత్నిద్దాం. మరి ఒకసారి 11వ వచనం చదివితే ముందుకెళ్దాం. పనికి మాలిన వారెవరో ఆయన ఎరుగును కదా, పరిశీలన చేయకయే పాపం ఎక్కడ జరుగుతున్నదో ఆయన తెలుసుకొనును కదా. కాబట్టి చాలా జాగ్రత్త. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుచున్న మనము మార్పు చెందాలని దేవుడు మన నుండి కోరుతున్నాడు. అందుకని ఒక పాటను కూడా రాశారు. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా, మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా.
తీసుకోగలిగిన దేవుని చేతిలో పడుట ఏంటో తెలుసా? భయంకరం. ఆయన చేతిలో పడటం, పాపం చేసిన వాడు ఆయన చేతిలో పడటం 7 ఏండ్ల 1000 ఏండ్ల నరకము. ఇది భయంకరమైన పరిస్థితి. కాబట్టి నేడే మన పాపాలు ఒప్పుకుని పాపము చేసేవారుగా కాక పరిశుద్ధులుగా జీవించడానికి ప్రభు సహాయాన్ని తీసుకోవడానికి ప్రయత్నిద్దాం. రండి నాతో పాటుగా ఆయన యొక్క లక్షణములు కూడా మీకు ఈరోజు తెలియచేయడానికి ప్రయత్నిస్తాను. ఆయన గురించి తెలుసుకోవాలంటే చాలా ఉంది. కొన్ని మాటలతో మీకు ముందుకు వస్తున్నాను. నాతో పాటుగా రండి. ఇక్కడ పాపము పరిశీలన చేయకి పాపం ఎక్కడ జరుగుతుందో దేవుడు తెలుసుకోగలిగిన దేవుడే ఉన్నాడు. హల్లెలూయా చేద్దామా? ఇప్పుడు ఆయన పరిశీలన చేయాలా? అవసరం లేదా? ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆయన పరిశీలన చేయాలా? అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు నీకు సహాయం చేస్తారు. పరిశీలన చేయకి ఎక్కడేం జరుగుతుందో ఆయన ఎరిగి ఉన్న దేవుడు. కాబట్టి ప్రార్థనలో, విశ్వాసములో, భక్తితో మీకు ఒక ఆదివారం వాక్యం చెప్పాను. రాకడ గురించి చెప్పుతూ దేవుడు తన వాగ్దానముల గురించి ఆలస్యము చేసేవాడు కాదు. మీరు భక్తితోనూ పరిశుద్ధితోనూ నీతితోనూ బ్రతుకుచుండవల్లని మీకు తెలియచేసిన వారు విన్నాం. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 13వ వచనం ఒకసారి మనం చూడడానికి ప్రయత్నిద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక, ఇది మనకు కూడా తెలిసిన విషయమే. ఒక్కసారి ఆయన యొక్క గొప్పతనాన్ని పరిశీలన చేసుకుందాం. అంత దేవుడు మన కొరకు బాలుడుగా ఏ లోకమునకు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనమును చదువుకుందామండి. పేజ్ నెంబర్ 202, 4వ అధ్యాయము 13వ వచనం. మనము ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తమును మారుగలేక తేటగా ఉన్నది. హల్లెలూయా చేద్దామా? కొద్ది గట్టి హల్లెలూయా చేద్దామా? ఇందాక కూడా ఒక మాటను చెప్పాం. పరిశీలన చెయ్యకి ఆయన అంతా తెలుసుకోగలిగిన దేవుడై ఉన్నాడు. ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చదువుతూ ఉన్నప్పుడు ఏమని కనబడుతుందంటే, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగలేక ఎలా ఉన్నదంట? తేటగా ఉన్నది. హల్లెలూయా చేద్దామా? రత్నకుమారి బైబిల్ తీసావా? ఎడు చూస్తున్నా? కాబట్టి ఎవరికి లెక్క చెప్పాలో ఆ దేవుని కనులకు సమస్తమును ఎలా కనబడుతుంది? తేటగా కనబడుతూ ఉన్నది. మరి యొక్క మాటను మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనమును కూడా చూద్దాం. వాక్యం శ్రద్ధగా విందాం. అనాలోచనంగా కూర్చోవద్దు. వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. పుణ్యకథలో ఆలకించండి దేశీయులారా, పుణ్య కథలు ఆలకించండి. రండి 10వ అధ్యాయము 14వ వచనం. ఇప్పటికి 2 రిఫరెన్సులు చదువుకున్నాం. ఆయన ఎరుగకయే, పరిశీలన చేయకే ఆయన ఎరిగిన దేవుడై ఉన్నారు. ఆయన కనులకు సమస్తమును ఎలా కనబడుతుంది? తేటగా కనబడుతుంది. జాగ్రత్త. 10వ అధ్యాయము 14వ వచనము కూడా చదువుదాం. ఆయన గొప్పతనాన్ని పరిశీలన చేద్దాము. 14వ వచనం చదువుకుందాం. నీవు దీనిని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతి కార్యము చేయుటకై నీవు చేటను పగను కనిపెట్టి చూచుచున్నావు. ఇక్కడ కీర్తనలో చదువుతూ ఉన్నాం. దేవుని గురించి ఏమని రాశారు అని అంటే, మరొకసారి 14వ వచనం చదువుదాం. నీవు దేనిని చూచి ఉన్నావు కదా. ఆయన మంచిని చూడగలిగిన దేవుడు, చెడును కూడా చూడగలిగిన దేవుడు. ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు కదా, నీవు చూసి ఉన్నావు కాబట్టి వారికి ప్రతి కార్యము చేయడానికి. ఏ కార్యము? అందరు చెప్పాలి. ఏ కార్యము? ప్రతి కార్యం అంటే చెయ్యొద్దన్న పనిని చేసిన దానిని ప్రతి కార్యము అంటారు కదా. వివాహం అన్ని విషయాలలో ఘనమైనది, పాన్పు పవిత్రమైనది. ఈనాడు పాన్పు అనే పదమే అపవిత్రంగా మార్చిస్తూ ఉన్నారు సమాజం. ఎందుకో తెలుసా? వివాహానికి ముందే లేనిపోయిన ఆచారాలు, లేనిపోయిన రిలేషన్స్ పెట్టుకుని ఇతరులతో సంబంధం కలిగి వివాహ జీవితాన్ని, వ్యవస్థను పాడు చేస్తూ ఉన్నారు.
దేవుని యొక్క ఉగ్రతకు చోటిస్తూ ఉన్నారు. వీటన్నిటి గురించి ప్రభువు లెక్క అప్పచెప్పవలసిన రోజు మనందరికీ రాబోతూ ఉన్నది. కాబట్టి నాడు వివాహాలు చేసుకోవాలంటే ఆ రోజుల్లో బాల్య దినాల్లోనే వివాహాలు చేసేసేవాళ్ళు. అప్పుడు వీళ్ళకి అంత జ్ఞానము వచ్చేది కాదు, తెలిసేది కాదు. ఈనాడు ఇంకా పెళ్ళిళ్ళు చేయక అలా ఇంకా సంబంధాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళు దేవుని భయము లేక ఇష్టానుసారంగా తిరుగుచున్న రోజుల్లో మనమున్నాం. వీటన్నిటి కూడా ప్రభువుకి లెక్క చెప్పవలసిన వారమేనాం. ఒక తల్లిగా నీవు తలకై దించుకునే పరిస్థితి లేకుండా ఇంటి వారి నడతలను ఏం చేయాలంట? బాగుగా కనిపెట్టాలి. అందరూ చెప్పండి, ఏం చేయాలి? కొద్ది గట్టిగా చెప్పండి, ఏం చేయాలా? బాగుగా కనిపెట్టాలా. చాలా జాగ్రత్త. మొన్న ఒక అతను చెప్తున్నారు, వివాహాలు చేసుకోవాలంటే వేరే ఒక అమ్మాయిని మా ఇంట్లోకి తీసుకోవాలంటే చాలా భయం వేస్తూ ఉందండి, ఆమె పవిత్రతను పోగొట్టుకుందేమో అనేది ఆలోచించవలసిన సందర్భాల్లో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పవిత్రులుగా బ్రతుకుదాం, పరిశుద్ధులుగా బ్రతుకుదాం, రాకడలో మేఘమెక్కే సంగముగా బ్రతకడానికి ప్రయత్నిద్దాం. ఎందుకో తెలుసా? 14వ వచనం, నీవు దీనిని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతి కార్యము చేయుటకై నీవు చేటను పగను కనిపెట్టి చూచుచున్నావు. కాబట్టి చేసిన ప్రతి దానికి దేవుని ఎదుట మనము నిలబడి లెక్క చెప్పవలసిన వారమేనాం. మన పాపమును ఒప్పుకోకపోతే పాపక్షమాపణ నిమిత్తము బాప్టిజము తీసుకోకుండా మన ఇష్టానుసారంగా తిరిగితే ప్రభువు మన మీద రివెంజ్ పగని తీర్చుకోవడానికి సిద్ధముగా ఉన్నారు. ఆయన చూస్తూ ఉన్నారు. కాబట్టి మార్పు చెందడానికి ప్రయత్నిద్దాం. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకములో, ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో. ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకములో. తీర్పు దినమునందున ఆయన ఎదుట నిలిచే ధైర్యము నీకున్నదా? తీర్పు దినమునందున ఆయన ఎదుట నీవు నిలిచే ధైర్యం ఉన్నదా? ధైర్యంబు నీకున్నదా? మార్పు చెందవా? నువ్వు మార్పు చెందవా? నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. ఎన్నాళ్ళు జీవించినా కానీ ఏముంది ఈ లోకములో? ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పు ఉన్నది పైలోకములో. కాబట్టి అక్కడ 14 వచ్చిన ఒకసారి జాగ్రత్తగా కళ్ళు తెరిచి ధ్యానం చేద్దాం. నీవు దీనిని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతి కార్యము చేయడానికి. అందరూ ఒకసారి గట్టి హల్లెలూయా చెప్పండి. వింటున్నారా అందరూ? జాగ్రత్త అమ్మాయి, లాస్ట్ వింటున్నారా? 14 వచ్చిన, నీవు దీనిని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతి కార్యము చేయడానికై. ఏ కార్యము చేయడానికై? ప్రతి కార్యము చేయడానికై నీవు చేటను పగను కనిపెట్టి చూచుచున్నావు. దేవుడు పగతో చూస్తూ ఉన్నాడు. పాపాన్ని ఒప్పుకోకపోతే, పాపాన్ని విడిచిపెట్టకపోతే ఆయన ఉగ్రతను భరించలేం. అందుకుని జీవము కలిగిన దేవుని చేతిలో పడుట బహుభయంకరం. అదే భయంకరం. కాబట్టి కిందకు చదువుదాం. నీవు చదువుతారా? 2 లైన్. నీవు చేటును పగను ఏం చేస్తూ ఉన్నావు? కనిపెట్టి చూచుచున్నావు. మరి యొక్క లక్షణమును దేవుని గురించి చూడడానికి ప్రయత్నిద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. ఇప్పటికి 3 రిఫరెన్స్లు చదివాం. ఆయన పరిశీలన చేయకి ఏం జరుగుతుందో ఆయన తెలుసుకోగలరు. 2వది, ఆయన కనులకు సమస్తము తేటగా కనబడుచున్నది. 3వది, ఆయన చూస్తూ ఉన్నారు, ఆ సిద్ధముగా ఉన్నారు పగ తీర్చడానికి, బ్రతుకులు మార్చుకోవడానికి ప్రయత్నిద్దాం. రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం, పేజీ నెంబరు 229, పేజీ నెంబర్ 229, 23వ వచనం చదువుదామండి. దాని పిల్లలు నిశ్చయముగా చంపెదను,
అందువలన అంతరేంద్రియములు హృదయములను పరీక్షించువాడను నేనే అని సంగములన్నీ తెలుసుకొనును. ఆ పదాన్ని చూడండి, మరి ఒకసారి చదువుదాం. అందువలన 2వ లైన్ 23వ వచనములో 2వ లైన్, అందువలన అంతరేంద్రియములను హృదయములను పరీక్షించువాడు. ఆమె చెప్దామా? మన కన్ను అంతరేంద్రియములు, మన కళ్ళు ఏం చేస్తున్నాయో, మన చెవులు ఏం చేస్తున్నాయో, మన చేతులు ఏం చేస్తున్నాయో, మన పాదములు ఏం చేస్తున్నాయో, మన హృదయం యొక్క ఆలోచనలు కూడా ఎరిగిన దేవుడై ఉన్నాడు. ఆ దేవుడే మానవుడు పాపము చేసి పాపములో చనిపోవట దేవునికి ఇష్టం లేదు. కాబట్టి పాపిని రక్షించడానికి 2000 సంవత్సరముల క్రితమే ఆయన ఈ మనిషి తన పాపాన్ని పోగొట్టుకోవడానికి గొర్రెలు, మేకలు, కోళ్ళు అర్పిస్తూ ఉండగా ఆ పాపం పోవక దేవుడే స్వయముగా మన కొరకు ఏ భూలోకమునకు, ఏ పశువుల పాకలోనికి మనందరి కొరకు దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందరి కొరకు ఆయన చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందరి కొరకు ఆయన తిరిగి లేచినట్లుగా చూస్తూ ఉన్నాం. అందరి కొరకు రేపు ఆయన మేఘం మీద రాబోతున్నాడు, అది కూడా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా చేద్దామా? కొద్దిగా హల్లెలూయా చేద్దామా? మారు మనసు నొంది దేవుని మాట వినకున్నా, మారు మనసు నొంది దేవుని మాట వినకున్నా, భువిని పేరొందిన విశ్వాసులైన చేరుట యేసున్నా. యేసు ప్రభువు వచ్చుచున్నాడు, ఇదిగో వినరండి. యేసు ప్రభువు వచ్చుచున్నాడు, ఇదిగో వినరండి. మారు మనస్సు పొంది నీవు దేవుని మాట వినకపోతే, దైవజనులు రాశారు ఏ పాటలో? యేసు ప్రభు వచ్చుచున్నారు, ఎదుగో వినరండి అనే పాటలో మారు మనసు పొంది దేవుని మాట వినుకున్న భువిని పేరొందిన విశ్వాసులైన చేరుటయే సున్నా అన్నారు. కాబట్టి మనము దేవుని మాట వినవలసిన వారమే ఉన్నాం. ఎందుకంటే ఆయన మన అంతరింద్రియములను హృదయములను పరిశీలన చేయగలిగిన వారు. ఆ మాటను చదువుదాం. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంఘములన్నీ కూడా ఏం చేయవలను? తెలుసుకొనవలను. ఆయన మనతో ఏం చెప్పుతూ ఉన్నారంటే, నేను నీ హృదయమును తెలుసుకోగలను, నీ అంతరింద్రియములను నేను ఎరిగిన వాడనై ఉన్నాను అని తెలియజేస్తున్నారు. మరి యొక్క మాటను చెప్పి నేను 5 రెఫరెన్స్లతో ఆ మాట యొక్క అర్థాన్ని ముగించడానికి ప్రయత్నిస్తాను. యోహాను రాసిన శుభవార్త 2వ అధ్యాయము 24వ వచనం కూడా చదువుకుందాం. యోహాను రాసిన శుభవార్త 2వ అధ్యాయం అందరం చదువుకుందాం. ముందు కొనసాగింపులోనికి వెళదాం. ఇప్పటికి ఎన్నో రెఫరెన్స్? 5వ రెఫరెన్స్. 2వ అధ్యాయం ఎన్నో వచనం? 24వ వచనం, పేజ్ నెంబరు 81. పేజ్ నెంబరు 81, 2వ అధ్యాయము 21వ ఎన్నో వచనం చెప్పానమ్మా? 24వ వచనమును అందరం కలిసి చదువుదాం. పేజ్ నెంబర్ 81, 2వ అధ్యాయము 24వ వచనమును మనందరూ కూడా చదువుకోవడానికి ప్రయత్నిద్దాం. చదువుతారా? అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని అంత్యేంద్రమును ఎరిగినవాడు గనుక ఎవడను మనుషుని గురించి ఆయనకి సాక్ష్యమీనక్కర్లేదు. ఆహా, రూతు గారు ఎలాంటిది అని నేను సాక్ష్యం చెప్పవసరం లేదు. ఎవరికి? దేవునికి. ఆయనకే తెలుసు. సాక్ష్యాలతో సంబంధం లేదు దేవునికి. పలానమ్మాయి మంచిది అని చెప్పడానికి దేవుడి సాక్ష్యం అవసరం లేదు. ఎందుకో తెలుసా? నువ్వు సాక్ష్యం చెప్పకముందే ఆవిడేంటో కూడా దేవునికి తెలుసంట. అక్కడ అదే చదువుతున్నారు. 24వ వచనం చదువుదాం. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక ఆమె చేద్దామా? కొత్త గడ్డలలో చేద్దామా?